ప్రియమైన దైవజనాంగమా, నిన్న మొన్న కూడా చాలా విలువైన లోతైన విషయాలు. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? యాక్చువల్లీ టైటిల్ కోరుకున్నదే నా తమ్ముళ్ళు. వాళ్ళు అడిగారు, మోషే కానివ్వండి, ప్రభుదాస్ కానివ్వండి, యేసురాజు కానివ్వండి, వీళ్ళు అడిగారు, అన్న ఈ టైటిల్ పెడదాం. ఇంకెక్కడ చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ ఈ పేర్లు చెప్తే ఇప్పుడు టైం సరిపోదు. సో వీళ్ళందరూ అడిగారు, అన్న ఈ టైటిల్ మీదే మాట్లాడాలి. సరే మీ ఇష్టం నాన్న, మీరు ఏదంటే అదే అని చెప్పేసి నేను ఈ టైటిల్ ఇచ్చాను. వాళ్ళ ఆశ 2 దినాలు నెరవేరిందని నేను అనుకుంటున్నాను. నెరవేరిందా? నెరవేరింది. ఈ 3వ దినం కూడా మరి ఆశ పరిపూర్ణం అవ్వాలి. ఆ పరిపూర్ణత వైపుకు అడుగులు వేసే విధంగా ఈరోజు సందేశం ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? ఈ ప్రశ్న నాస్తికుడిని అడిగితే ఎలా ఉంటుంది మొదటి రోజు మాట్లాడాను, ఆస్తికుడిని అడిగితే ఎలా ఉంటుంది నిన్న మాట్లాడాను. ఈరోజు కూడా ఇద్దరిని కలిపి ఇద్దరికీ అర్థమయ్యే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా సందేశం మనం వినబోతున్నాం. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? అసలు నమ్మడం ఏంటి? అసలు ఇది పెద్ద వివాదం ఈ రోజుల్లో. ఇది పెద్ద వివాదం. దేవుణ్ణి నమ్మంటారండి. ఇంతకీ దేవుళ్ళు ఎంతమంది చెప్పండి? ఎంతమంది దేవుళ్ళని మీరు నమ్ముతున్నారు అని హిందువులను అడిగామనుకోండి, ఒకటే మాట చెప్తారు వాళ్ళందరూ కలిసి, పరమాత్ముడు ఒక్కడే అంటారు హైందవ సోదరులందరూ. నెక్స్ట్ ఇస్లాం వారి దగ్గరికి వెళ్ళి దేవుళ్ళు ఎంతమంది అని అడిగామనుకోండి, ఇస్లాం సోదరులు కూడా ఒకటే మాట చెప్తారు, దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే అని చెప్తారు. అలాగే క్రైస్తవుల విశ్వాస ప్రామాణిక గ్రంథమైన బైబిల్ కూడా దేవుళ్ళు ఎంతమంది అని చెప్తోంది? దేవుడు ఒక్కడే అని చెప్తోంది. జైనుల దగ్గరికి వెళ్ళి, జైను మతస్థుల దగ్గరికి దేవుళ్ళు ఎంతమంది అని అడిగితే దేవుడు ఒక్కడే అని చెప్తారు. సిక్కు మతస్థుల దగ్గరికి వెళ్ళి దేవుళ్ళు ఎంతమంది అని అడిగితే దేవుడు ఒక్కడే అని చెప్తారు. ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఆయా విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఉన్నారో ఆ విశ్వాసాలకు చెందిన వాళ్ళందరూ కూడా దేవుడు ఒక్కడనే చెప్తారు. ఒక్కడే దేవుడని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోగలం? మరి ఇంతమంది మనం ఉన్నాం, ఇన్ని విశ్వాసాలు ఉన్నాయి, ఒక్కడే దేవుడు ఎలా ఉంటాడు, చాలామంది ఉంటారు కదా అని మీరు అనుకోవచ్చు. అసలు ఆ డౌటే రానివ్వకండి. ఎందుకు ఆ డౌట్ రానివ్వద్దు అంటానంటే, సూర్యుడు ఒక్కడే, సూర్యుడికి దేవుడు ఒక్కడే. చంద్రుడు ఒక్కడే, చంద్రుడికి దేవుడు ఒక్కడే. సృష్టి ఒక్కటే, ఈ సృష్టిని కలిగించిన దేవుడు ఒక్కడే. ఈ సృష్టి మొత్తానికి ఒక్కడే తండ్రి అయితే, ఈ సృష్టి మొత్తానికి ఒక్కడే దేవుడైతే, సృష్టింపబడిన మనుష్యులు కదా దేవుళ్ళ పేరిట విడిపోయారు. దేవుడు విడిపోలేదు. సృష్టింపబడిన మనుష్యులు దేవుళ్ళ పేరట విడిపోయారు. ఆయా ప్రాంతాలలో, ఆయా దేశాలలో, ఆయా వర్గాలలో, విభిన్నమైన ఆచారాలలో దేవుళ్ళ పేరిట మనుష్యులు విడిపోయారు. కానీ దేవుడు ఒక్కడే అనటానికి సాక్ష్యం మన కళ్ళ ముందు కనబడుతున్న ఈ ప్రకృతే. ఈ ప్రకృతిలో మనం బతుకుతున్నాం, ప్రకృతి మీద ఆధారపడి మనం బతుకుతున్నాం. ఇప్పుడు మనం రాత్రి సమయంలో ఉన్నాం. రాత్రి వేళ. ఏ వేళ ఇది? రాత్రి వేళ. పగటిని దాటి రాత్రిలోకి వచ్చాం. పగలు అనే దాన్ని నువ్వు కలుగజేసావా చెప్పు నాకు. నీ ప్రమేయం ఏమైనా ఉందా? పగలు రావడానికి కానీ పోవడానికి కానీ నీ ప్రమేయం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు రాత్రిలో ఉన్నాం కదా, ఈ రాత్రి విషయంలో నీ ప్రమేయం ఏమైనా ఉందా? లేదు. రేపు పొద్దున తెల్లవారి మళ్ళీ పగల్లోకి వెళ్తాం కదా, నీ ప్రమేయం ఏమైనా ఉంటుందా తెల్లవారడానికి? ఉండదు. పైన నక్షత్రాలు కనబడుతున్నాయి, చంద్రుడు కనబడుతున్నాడు, నీ ప్రమేయం ఏమైనా ఉందా? లేదు. సూర్యుడు కనబడుతున్నాడు, నీ ప్రమేయం ఏమైనా ఉందా? లేదు. అంటే అవి అలా ఉన్నాయి అని అంటే వాటి వెనక దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన తండ్రి, ఆయన ఉన్నాడు కాబట్టి అవి ఉన్నాయి. ఆయన లేకపోతే ఉండవు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో దేవుడు ఒక్కో సూర్యుడిని తయారు చేసి పెట్టుకున్నట్టు, ఒక్కో దేవుడు ఒక్కో చంద్రుడిని తయారు చేసి పెట్టుకున్నట్టు, ఆయా దేవుళ్ళ సింబల్స్ వాటి మీద వేసినట్టు ఎక్కడ మనకు కనబడవు. పార్టీ జెండాలు ఉన్నట్టు దేవుళ్ళ గుర్తులు కానీ ఆ సూర్యుడి మీద 2 సూర్యుళ్ళు, 3 సూర్యుళ్ళు, 10 మంది సూర్యుళ్ళు, 20 మంది చంద్రుళ్ళు, ఇంకా రకరకాల నక్షత్రాలు, రకరకాల రంగులు, రకరకాల ఆకాశాలు, రకరకాల భూములు, రకరకాల పళ్ళు, రకరకాల సముద్రాలు లేవు. ఒక్కడే దేవుడు, ఒక్కటే సృష్టి, ఒక్కటే క్రమం, ఒక్కటే ప్రభుత్వం, పరలోకపు ప్రభుత్వం. కానీ మనిషి కదా రకరకాలుగా విడిపోయాడు. ఎన్ని రకాలుగా విడిపోయినా మనుష్యులందరికీ తండ్రి ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, సృష్టికి మూలమైన వాడు
ఒక్కడే అనేది ప్రపంచం గుర్తించవలసినటువంటి సత్యం, ప్రపంచం తెలుసుకోవలసినటువంటి సత్యం. ఇప్పుడు నిన్న మొన్న కూడా మనం ప్రకృతి గురించి ఆలోచించాం. మనం చాలా చిన్నోళ్ళం అండి, ప్రకృతిలో మనం చాలా చిన్నోళ్ళం. ఎంత చిన్నోళ్ళమో మీకు ఒక వీడియో చూపిస్తాను స్క్రీన్ మీద. ఇప్పుడు చాలా చిన్నోళ్ళం మనం. అది చూస్తే భయం వేస్తుంది. ఏంటి ఎంత పెద్ద ప్రకృతి ఉందా అనిపిస్తుంది. ఎంత పెద్ద ప్రకృతి ఉందా, ఎంత పెద్దదా, ఎంత పెద్దదా. ఎస్, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడవు అన్నడా. మనకు తెలిసింది ఆకాశం ఒకటే. మనకు తెలిసింది ఏంటి? ఆకాశం. అదిగో నీలం రంగులో కనబడుతుంది, అది ఆకాశం అంటాం మనం. దాని వెనక ఇంకేముందంటున్నాడు భక్తుడు? మహాకాశాలు అన్నాడు. ఆకాశ మహాకాశాలు. బైబిల్లో ఎప్పుడో చెప్పాడు ఆకాశం ఉంది, మహాకాశాలు ఉన్నాయి. ఈ మహాకాశాలంటే అంతరిక్షం. అది దాని గురించి వర్ణించి చెప్పాలంటే మన బ్రతుకు కాలం సరిపోదు. దేవుడు ఆ మహాకాశాలే దేవుణ్ణి పట్టజాలవు అంటాడు. మనమేమంటామంటే అబ్బే దేవుణ్ణి ఆకాశ మహాకాశాలు పట్టలేకపోవడం మేము చిన్న బరిలో పట్టించేస్తామంటారు మనోళ్ళు. ఎందులో? చిన్న బరిలో పట్టించేస్తారట మనోళ్ళు. ఒకడేమో చిన్న పెట్టిలో పెట్టేస్తానంటాడు, ఒకడేమో చిన్న గది గట్టి అందులో పెట్టేస్తానంటాడు, ఒకడేమో చిన్న చర్చి గట్టి అందులో పెట్టేస్తానంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి ఏదో గట్టి అందులో పెట్టేసి ఎవరు ఎందులోనూ దేవుణ్ణి పెట్టలేరు. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇది మా బెడ్రూమ్ అండి, బాగుందా, పెద్దదండి, 20-30 అన్నాడు. 20-30 కదలే, 10-15 ఏమో. ఇది 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 ఇంకో బెడ్రూమ్ అండి, ఇది చూసారండి ఎంత బాగుందో, 20-30 హాలు. ఇది హాల్ చూసారండి ఎంత పెద్దది ఉందో హాలు, ఎవరికి ఉండదండి ఎంత పెద్ద హాలు అని. అలా తిప్పి తిప్పి ఇంకో చోట తీసుకెళ్ళి ఇది దేవుడు కదండి అన్నాడు. ఎంత ఉంది కోలుగుళ్ళగా. నువ్వేమో 6 అడుగులు ఉంటావు, 6 అడుగులు ఉంటే నీకు 20-30 హాలు కావాలా? 15-20-15-10 బెడ్రూములు కావాలా? అది 3 కావాలి, అటు త్రిబుల్ బెడ్రూములు, అటు మళ్ళీ వంటగది కావాలి, డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ కావాలి స్పేషియస్గా, మళ్ళీ అటాచ్డ్ బాత్రూములు కావాలి, అందులో పడుకుని తానం చేయడానికి ఒక డబ్బ కావాలి. మళ్ళీ నీకేమో ఇంత పెద్ద ఇల్లు కావాలి, దేవుడికి ఇంత బుల్లి కోలుగుడే అంటే. నిజంగా దేవుడు కూడా బెడ్రూమ్ అడిగాడు అనుకోండి, మనం దేవుడికి గదే కట్టం అసలు నిజం, అది పచ్చి నిజం. ఒరే బాబయ్య 5 సెంట్ల, 2 సెంట్లు నాకు, 3 సెంట్లు నీకురా, 3 సెంట్లో నువ్వు కట్టుకో, 2 సెంట్లో నాకు కట్టు అన్నాడు అనుకోండి దేవుడు. దేవుడా నేను నిన్ను నమ్మట్లేదు దేవుడా, ఎప్పటి నుంచి నాయన, ఈ రోజు నుంచి నమ్మట్లేదు దేవుడా. ఏ నాయన 2 సెంట్లు అడిగావు కదా దేవుడా, 2 సెంట్లు గది అడిగావు కదా దేవుడా, అందుకని నేను నిన్ను నమ్మట్లా. అదే 5 సెంట్లు కట్టుకునేవాడిదేమో అలాగుంటుంది. మన జగన్ గారు ఇచ్చిన ఇల్లు ఎంత ఉంటుంది సెంట్, అది సెంట్లో కట్టుకునేవాడు, దాంట్లో 1/2 సెంట్ అడిగాడు అనుకోండి దేవుడు. ఇక మొత్తానికి అసలు నీ పేరు కూడా ఎత్తాను నేను, నీ పేరు కూడా ఎత్తాను నేను. ఎందుకు? సెంటే నాకు ఇచ్చింది, అందులో మళ్ళీ నీకు 1/2 సెంట్లో గుడి కట్టాలా, గది కట్టాలా, దేవుడి గది, అందుకని నువ్వు నాకు వద్దు అంటాడు. సో అంటే భక్తి అనేది ఎలా మారిపోయిందంటే ఏదో మాట వరుసగా భక్తిలాగా, ఏదో తప్పదన్నట్టు, చెయ్యాలన్నట్టు, ఏమి చేయకపోతే ఏదో ఎడుతాడు అన్నట్టు, ఏదో అలా చేసేస్తే ఆయన అలా పడుంటాడు అన్నట్టు, ఇలాగ ఉంటాయి మనుషుల భావజాలాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడట దేవుడంటే. చిన్నోడు కాదు, ఎక్కడో బంధించలేం మనం ఆయన్ని, ఎక్కడో ఇందులో ఇమర్చలేం మనం ఆయన్ని, ఎక్కడో ఒక చోట పెట్టలేం మనం ఆయన్ని. దేవుడు అనగానే ఆత్మస్వరూపి, ఆయనకు రూపం లేదు. దేవుడికి ఏమి లేదు? రూపం లేదు సుమా, రూపం లేదు. ఇది ఎప్పుడో పూర్వం నుండి చెప్తూ వస్తుంది గ్రంథం. దేవునికి రూపం లేదు, ఆయన ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి దేవుడు ఆత్మ గనుక. అన్ని చర్చిల్లో అదే లైన్ రాస్తారు. ఏమని రాస్తారు అన్ని చర్చిల్లో? దేవుడు అన్ని అంటే అన్ని కాదు, కొన్ని. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలి? ఆరాధించాలి అని రాస్తారు. ఎందుకు అలా రాస్తున్నారంటే ఆయన శక్తి, హీజ్ ఎ పవర్, హీజ్ ఎ పవర్. అందుకే తిమోతి పత్రికలో చెప్తాడు, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎటర్నల్ పవర్ ఆయన, ఎవర్ లాస్టింగ్ పవర్ ఆయన. ఆయన సర్వవ్యాపకుడు, సర్వోన్నతుడు, సర్వశక్తుడు. కాబట్టి ఆయనను రూపంగా చూద్దామంటే అవదు, ఒక రూపంలో చూద్దామంటే అవదు ఆయన్ని. ఆయన ఆత్మరూపి, శక్తి రూపి, ఆయన పవర్,
అందుకే ఆకాశము పట్టజాలదట, మహాకాశము పట్టజాలదట, అలాంటి శక్తి గలవాడు దేవుడు అని గ్రంథం సాక్ష్యం ఇస్తోంది. స్క్రీన్ మీద ఒక వీడియో ఇప్పుడు ప్లే చేస్తారు, జాగ్రత్తగా చూడండి. మన కన్ను దగ్గర నుంచి మొదలు పెడతాడండి ఆ వీడియో. కన్ను దగ్గర నుంచి మొదలు పెడతాడు. అది కన్ను దగ్గర నుంచి ఒక అమ్మాయి పడుకుంటే భూమి మీద, ఆ కన్ను దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి అనంత విశ్వంలోనికి అలా తీసుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు ఎంత పెద్దది ఉంటుందంటే విశ్వం, మనం భూమి దాటేస్తుంటే భూమిని దాటేస్తున్నామా అనిపిస్తుంది. సిటీ దాటుతున్నాం ఇప్పుడు మెల్లిగా. ఆ సిటీ తర్వాత ఇంకా ఎన్ని సిటీలు వచ్చేసాయి, దేశాలు వచ్చేసాయి. దేశాలు పోయి సముద్రాలు పోయి మెల్లిగా భూమి అంతా కనబడింది. అర్థమైందా? మెల్లిగా భూమి మొత్తం కనబడుద్ది ఇప్పుడు. దేశాలన్నీ పోయి అదుగు భూమి, చూసారా? మొత్తం భూగోళం. సరే, ఇంకా అక్కడి నుంచి మీరు చూసుకోండి, ఇంకా ఎన్ని కోట్ల కిలోమీటర్ల వేగంతో అది వెళుతోందో. ఆ ప్రయాణం చూస్తుంటే భూమి అయిపోయింది, ఇంకా భూమి చిన్నదైపోయింది. చూడండి, భూమి చిన్నదైపోయింది. ఇంకా అక్కడ నుంచి గ్రహాలు వస్తాయి, నక్షత్రాలు వస్తాయి, సౌర కుటుంబం ఇంకెంత పెద్దది ఉందో ఆ కొలతలన్నీ ఇచ్చాడు. చూడండి, అక్కడ కొలతలన్నీ ఇచ్చాడు. అక్కడ అలా వెళుతూనే ఉన్నాం. గ్రహాలు చిన్నవైపోతున్నాయి, నక్షత్రాలు చిన్నవైపోతున్నాయి, సౌర కుటుంబం చిన్నదైపోతుంది, గెలాక్సీలన్నీ పోతున్నాయి అందులో. అక్కడ నుంచి ఇంకా హైడ్రా సెంటారస్ అని, ఆండ్రోమీడా అని ఎన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఆ అంతరిక్షంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమంటే భూమి ఏమైనా కనబడుతుంది? ఇంకప్పుడు భూమి ఏమైనా కనబడుతుందా? భూమిని గుర్తుపట్టగలిగే స్థితి ఉందా? అసలు ఎక్కడికి పోతుంది విశ్వం? ఆ అంతరిక్షం అలా విస్తరిస్తానే ఉంది. ఇది శాస్త్రవేత్తలకు తెలిసిన పరిజ్ఞానం. ఇది శాస్త్రవేత్తలకు తెలిసిన పరిజ్ఞానం. ఇది ఇప్పటి వరకు మేము రకరకాల టెలిస్కోపులు కనిపెట్టి, రకరకాల అవి కనిపెట్టి, ఎన్నో పరిశోధనలు చేసి అసలు ఈ మహాకాశాలు ఎన్నున్నాయని వెతకటం మొదలు పెడితే అలా అంత దూరంగా వెళ్ళిపోతేనట. ఇప్పుడు చెప్పండి, అందులో ఆ నలకల్లో భూమి ఎక్కడుందో ఇప్పుడు కనిపెట్టగలరా? ఇప్పుడు అంత దూరం, అంత ప్రయాణం జరిగింది కదా, ఆ చిన్న నలుసుల్లో భూమి అనేది ఎక్కడుందో కనిపెట్టగలరా? ఇప్పుడు ఆ స్క్రీన్ మీద భూమి ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? చిన్న నలుసు అయి కూసుంది. చిన్న నలుసు అంటే ఎలాగంటే, ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అప్పుడప్పుడు వెంటిలేటర్లో నుంచి సూర్యకిరణాలు మీ ఇంట్లో పడుతున్నప్పుడు ఆ వెంటిలేటర్లో నుంచి వచ్చే సూర్యకిరణాల్లో మీకు ధూళి కణాలు ఎగురుతూ కనబడతాయి. ఎప్పుడైనా చూసారా? కనబడవా? వెంటిలేటర్లోంచి సూర్యకిరణాలు మన ఇంట్లో గదిలో పడుతుంటాయి. ఆ పడుతున్నప్పుడు అందులో ధూళి కణాలు అలా ఆ తీగలాగా, ఒక తీగ మాదిరిగా అలా ఎగురుతూ కనబడతాయి కదా. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి అందులో ఒకదాన్ని పట్టుకో అంటే ఏం చేస్తారు? అందులో ఒకదాన్ని పట్టుకో అంటే పట్టుకోగలరా? పట్టుకోవచ్చేమో, కానీ మన కంటికి అది మనకు అంటుకున్నట్టు కూడా, ధూళికణం మన చేతికి అంటుకున్నట్టు కూడా మనకి కనబడదు. ఆ లైటింగ్లో మూలాన కనబడింది. అంతేగాని మనం ఇలా టచ్ చేసి పట్టుకుందామంటే పట్టుకోలేము కదా. ఆ ధూళికణాన్ని మనం పట్టుకోలేము. ఇన్ ద సేమ్ సెన్స్ ఆ ధూళికణం కంటే కూడా కొన్ని లక్షల రెట్లు చిన్నది. ఇంకెంతకంటే వివరించి నేను చెప్పలేను మనం నివసిస్తున్న ఈ అతిపెద్ద భూగోళం, ఆ అంతరిక్షంలో. అర్థమైందా? ఇప్పుడు మీ ఊహలకు వదిలేస్తున్నాను. ఇంకా మీరు ఏదైతే పట్టుకోలేకపోయామని చెప్తున్నారో ధూళికణం, ఆ ధూళికణం కంటే కూడా కొన్ని లక్షల రెట్లు చిన్నది మనం నివసిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి ఈ అతిపెద్ద భూగోళం. ఈ అతిపెద్ద భూగోళం అంతరిక్షంలో ఎందుకు కొరగానిది, ఎందుకు పనికిరానిది. అంత చిన్న భూమి మీద, అంతరిక్షంలో ధూళికణానికి కూడా సరిపోనటువంటి అంత చిన్న భూమి మీద నువ్వెంత చెప్పు? ఇప్పుడు నీ పరపతి ఎంత, నీ పలుకుబడి ఎంత, నీ డబ్బు ఎంత, నీ బలం ఎంత, నీ అందం ఎంత, నీ వీరత్వం ఎంత, నీ శూరత్వం ఎంత, నీ ధీరత్వం ఎంత, నీ బతుకెంత అంటాడు దేవుడు. ఏమంటాడు? ఇవన్నీ నా ప్రశ్నలు అనుకున్నారా? కంగారు పడకండి, ఆయనవి. నీ బతుకెంతరా నాయనా అంటాడు ఆయన. కాబట్టి ఆకాశ మండలాన్ని పరిశోధిస్తుంటే, అంతరిక్షాన్ని పరిశోధిస్తుంటే, ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ మహా గొప్పదైనటువంటి ఆ యొక్క దేవుని సృష్టి కార్యక్రమాలను పరిశోధిస్తుంటే, ఆ మిరుమిట్లు గొలుపుతూ ఉన్నటువంటి అంతరిక్షంలో మానవుడు చాలా 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 చిన్నోడు.
ఈ చిన్నోడు ఈ భూమి మీద ఎంతకాలం ఉంటాడట? 60 లేదా 70 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత ఈ భూమిని ఖాళీ చేసి మట్టికి వదిలేసి పోతాడు. ఆ అంతరిక్షంలోకే పోతాడు. ఎక్కడ పోతాడు? ఆ అంతరిక్షంలో పరలోకం ఎక్కడుందో ఎవడికి తెలుసు? ఆ అంతరిక్షంలో పాతాళం ఎక్కడుందో ఎవడికి తెలుసు? ఆ అంతరిక్షంలో ఇంకేవే ఉన్నాయో ఎవడికి తెలుసు? దాని అంతం ఎక్కడో ఎవడికి తెలుసు? అది ఎంత దూరం ఉంటుందో ఎవడికి తెలుసు? మనకేమీ తెలీదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత పెద్ద సృష్టి, ఇంత విశాలమైన సృష్టి నడుస్తోంది క్రమంగా. ఎలాగా? క్రమంగా. మొన్న ఏమైందంటే విజయవాడ నుంచి వస్తుంటే పొడవాటి లారీ, పొడవాటి లారీలు ఉంటాయి చూశారు? ఎంత పొడుగుంటాయి అవి? ఇక్కడ నుంచి ఆ వీధి చివరకు ఉంటాయి లారీలు, ట్రాలీలు. అలాంటి ట్రాలీ వేసుకుని ఒక సిటీలోకి అడుగెట్టేసాడు ఆ మధ్య. ఇప్పుడంటే రానివ్వట్లేదులేండి, చాలా రోజుల కిందట మాట చెప్తున్నాను. ఇంకంతే అయిపోయింది అడి పని. మలుపు తిప్పలేడు, వెనక్కి వెళ్ళలేడు, పక్క తిరగలేడు, ముందు పోలేడు. పోలీసులు వచ్చి అటు నుంచి ఒక ఇద్దరు, ఇటు నుంచి ఒక ఇద్దరు ఉమ్మేసేస్తుంటారు. అవసరమైతే సిరాకు వచ్చి లాఠీతో 2 పీకుతారు. ఏం చేయాలో తెలీదు. అనవసరంగా ఈ పొడుగులారి వేసుకుని ఇందులో దూరాను. ఆ ఊరవతలు ఉండిపోయి ఓనర్కి ఫోన్ చేసినా సరిపోయేదేమో అనుకుంటాడు కూడా. అంటే అంత పొడుగులారీనే సిటీలో నుంచి, ట్రాఫిక్లో నుంచి ఒక డ్రైవర్ ఏం చేయలేకపోతున్నాడు చెప్పండి? ఏం చేయలేకపోతున్నాడు? చాకచక్యంగా తీసుకెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే వెనకనెక్కడో ఉంటుంది మిగిలింది. అది ఎవరికి తగులుద్దో తెలీదు. ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తే ఇంకొకటి రాసుకుని గీసుకుని పోద్ది. అది మనకు నచ్చినట్టు మలుపులు తిప్పడానికి కుదరదు. మన టాటర్ల మలుపులు తిప్పడానికే రకరకాల ఇబ్బందులు పడిపోతుంటారు మన వాళ్ళు. ఇక్కడ లారీలు మలుపులు తిప్పడానికే రకరకాల ఇబ్బందులు పడిపోతుంటారు. అలాంటి పొడుగు లారీలు తిప్పాలంటే చాలా కష్టం కదా. పొడుగు లారీలకే ఎంత ఇబ్బంది పడిపోతుంటే ప్రకృతిని చూడండి ఎంత పొడుగు ఉంది. అది దాని లెక్కలెంత, దాని కొలతలెంత. కానీ ఎక్కడైనా చిన్న తేడా కొడుతుందా మీరు చెప్పండి? ఎక్కడైనా చిన్న తేడా, ఎక్కడైనా ట్రాఫిక్ ఆగిపోవడం కానీ, ఎక్కడైనా ఒకదాన్ని ఒకటి గుద్దేసుకోవడం కానీ, ఎక్కడైనా ఇబ్బందులు కానీ, ప్రళయాలు కానీ లేవు. కారణం దాని వెనుకున్నవాడు దేవుడు. ఎవరున్నారు దాని వెనక? దేవుడు. అందుకంటాడు, ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదువా అంటాడు. ఏటదా ఆ పదం ఎంత బాగుంది చూడండి. ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదువా. ఒక కట్టడ నియమించేశాడు, దానికి అది లోబడుతుంది అంతే. ఏదియు దానిని అతిక్రమింపదు. ఆయన వాటిని నిత్య స్థాయువులుగాను స్థిరపరిచేశాడట. కమాండ్, ఆయన కమాండర్. ఆయన కమాండ్ విధించాడు. ఆయనకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి ప్రకృతి కానివ్వండి, అంతరిక్షం కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, భూమి కానివ్వండి, అన్నీ ఆయనకు లోబడాల్సిందే. అన్నీ ఆయనకు లోబడి, ఆయన మాటకు లోబడి పని చేయాల్సిందే. అందుకే మన తాత ముత్తాతల తరాల నుంచి, రాజుల తరాల నుంచి, పూర్వీకుల నుంచి, అనాగరిక కాలం నుంచి ఎన్ని వందల వేల మంది చచ్చిపోయి కాలగర్భంలో కలిసిపోయినా కూడా ప్రకృతి అలాగే ఒకే పంక్చువాలిటీతో ఉంది. పంక్చువాలిటీ పోలేదు ప్రకృతిలో. అది దేవుడంటే. అలాంటి దేవుణ్ణి మానవుడు ఎంత చులకన చేశాడు. అలాంటి దేవుణ్ణి మానవుడు ఎంత చిన్నగా చేసేసాడు. మరీ దారుణం కాకపోతే రోమాపత్రికలు అంటాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు 22 నుంచి, వారి అవివేక హృదయము అది చీకటితో నిండిపోయిందట. దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ప్రకృతిని చూడాలి, ఒకసారి పరిశోధన చేయాలి, ఒకసారి చూడాలి, అంతా చూడాలి. ఓహో, దేవుడంటే ఇదంతటికి సృష్టికర్త కదా. ఆకాశం ఎంత ఉంది? నేను అందుకోలేనంత. భూమి ఎంత ఉంది? నేను కొలవలేనంత, నేను మోయలేనంత. సముద్రాలు ఎంత ఉన్నాయి? నేను దిగి ఈదలేనంత, వాటి కొలత వేయలేనంత. ఇలాంటి పెద్ద ప్రకృతిలో 5 నుంచి 6 అడుగుల ఆకారం కదులుతుంది. నన్ను మించినోడు లేడు అనుకుని తప్పన బలుపు పేలిపోయినట్టు పేలిపోతాడు. ఏదో రోజు పీజు కొట్టేసిందంటాం చూసారా, ఫిలిమెంట్ రాలిపోయిందంటాం. అలాగే ఏదో రోజు ఫిలిమెంట్ రాలిపోతే అక్కడతో పోతాడు. ఇటు పలుకుబడి లేదు, ఇటు పవర్ లేదు, ఏమీ లేదు.
చచ్చిన సింహం అట బతుకున్న కుక్క ముందు ఎందుకు పనికిరాదట. చచ్చిపోయిన సింహం బతుకున్న కుక్క ముందు ఎందుకు పనికిరాదట. అలాగైపోద్ది మానవ జీవితం. అప్పుడప్పుడు మనం కూడా చూడండి, పేర్ల ముందు లయన్ అని పెట్టుకుని ఉంటారు. పేరు ముందు ఏమని పెట్టుకుంటారు? లయన్. మా ఏరియాలో ఎక్కువ మంది ఉంటుంటారు అలాగ, అప్పుడప్పుడు చూస్తుంటాం. లయన్ పలానా విజయప్రసాద్ రెడ్డి గారు. ఇంకెవడన్నా అంటూ ఎందుకు నన్ను నేను అనుకుంటే ఎవరికి ఏడుపు ఉండదు. మళ్ళీ ఎవడన్నానంటే నాకు కూడా ఏడుస్తారు. లయన్, టైగర్, డాగ్, డాంకీ, ఎలిఫెంట్ అవి పెట్టుకోరులేండి. ఆ రెండే పెట్టుకుంటారు ఎక్కువ. ఇది టైగరు, లైను, జిరాఫీ, బఫెల్లో ఇవి పెడితే ఎడుతారు. సరే, ఇవన్నీ పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా నీ మట్టి ఆకారంలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నిన్ను మట్టిలో పెట్టేస్తారు. అప్పుడు నీకు అసలు ఏం విలువ ఉండదు. ఇవన్నీ అర్థం చేసుకుంటే అసలు ఈ ఆకాశం ఏంటి, భూమి ఏంటి, ఇంత పెద్ద ప్రకృతిలో చిన్న మానవుణ్ణి నేను ఎంత, అసలు నా ఉనికి ఎంత. ఇప్పుడు సృష్టికర్తను అర్థం చేసుకోవాలంటే తలకాయ పగిలిపోద్ది, మన డేటా సరిపోదు. సృష్టికర్తను అర్థం చేసుకోవడానికి మన డేటా సరిపోదు. అలాంటి సృష్టికర్తని ఎంత సింపుల్గా తీసి పడేసాడంటే మానవుడు, వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమయ్యారట? బుద్ధిహీనులైరి. ఏమైరి? బుద్ధిహీనులైరి. జ్ఞానులమని చెప్పుకుంటే ఏమయ్యారట? బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను, అక్షయుడు అంటే నాశనరహితుడు, నాశనము లేనివాడు. నాశనము లేనివాడు దేవుడు అంటే ఎవరట? నాశనము లేనివాడు, శక్తి గలవాడు. అలాంటి అక్షయుడకు దేవుని మహిమను, క్షయమయ్యేవి అంటే నాశనమైపోయేవి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్షయమయ్యేవి అంటే అర్థం ఏంటి? నాశనమైపోయేవి. ఈ నాశనమైపోయే వాటి యొక్క మనుష్యులు నాశనమైపోతారు, పక్షులు నాశనమైపోతాయి, చతుష్పాద జంతువులు ఏమైపోతాయి? నాశనమైపోతాయి. పురుగులు ఏమైపోతాయి? పురుగులు అంటే ఇక చూడండి, ఇక్కడ లైట్ల ముందు ఎగురుతున్నాయి కదా పురుగులు. ఇలాంటి రూపాలన్నీ చేసేసట. ఇవే దేవుడు అన్నాడంట మనిషి ప్రతిమ స్వరూపంగా మార్చాడట. ప్రతిమ స్వరూపంగా మార్చాడు అంటే లైట్ ముందు ఎగిరే పురుగు కూడా ఎవరని చెప్పాడు? మనిషి. ఇక అదే దేవుడు. ఇంకా ఇటు లైట్ ముందు ఎగిరే పురుగు దేవుడా? ఈదులో అలా వెళ్ళిపోతూ ఉంటాయి పశువులు, పక్షులు ఎగురుతూ ఉంటాయి. పక్షులు రోడ్డు మీద పశువులు పోతూ ఉంటాయి. ఆ పశువే దేవుడు అండి, ఆ పక్షే దేవుడు అండి. ఇంకా వీటన్నిటిలో దేవుడిని వెతుకుతావు, కానీ సాటి మనిషిలో మాత్రం దేవుని స్వరూపం ఉందని గుర్తించవు. ప్రకృతిలో దేవుని వెతుకుతాడు, కానీ సాటి మనిషిలో దేవుని స్వరూపం, దేవుని పోలిక ఉన్నాయని ఇతగాడు ఏం చేయడు? గుర్తించడు, అర్థం చేసుకోడు, ఆలోచించడు. అందుకే దేవుడు బాధపడుతూ, వీళ్ళు ఇలాంటి రూపాలు చేశారు, నన్ను అర్థం చేసుకోలేకపోయారు. ఏమంటే ఒక్కోసారి ఒక్కో రూపం చూస్తే బాధేద్ది. ఎంత దరిద్రంగా చేశారంటే కొన్ని భయం వేస్తుంది అనమాట వాటిని చూస్తుంటే. నాకు లాంటి కాదు, నాకు భయం ఏమేది, చిరాకేస్తే ఏ బొమ్మ చూసినా నాకేం భయం ఏదు. వాళ్ళు నిజంగా మీరు అనుకున్నట్టు సినిమాల్లో దయ్యాలు వచ్చి హాయ్ అన్నా కూడా ఏటిని కథ అంటాను అంతే. ఏ పని పాటలేదు, అదలబా చేయి కాడలేదు, అలాగే ఇలాంటి ఏంటదా చేతులు గాలి లేవో అలావా అంటారు కదా మీరు. అలాగే అంటాం, ఎందుకంటే అవన్నీ ఉత్తివని మాకు తెలుసు. సో ఇప్పుడు కొన్ని బొమ్మలు చూపిస్తాను మీకు, చూడండి. పూర్వకాలం నుంచి ఉన్న బొమ్మలు ఎంత భయానకంగా చేశారంటే వాటిని, ఎంత భయానకంగా చేశారంటే అందులో ఒకటి కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు పెట్టి పొగలు వచ్చేలాగా రెడ్డిష్గా, అది దేవుడు అనమాట వాళ్ళ దృష్టిలో. అలాగా పూర్వం నుంచి కూడా మన చాలామంది గ్రీకు తత్వవేత్తలు కానివ్వండి, లేకపోతే రోమా సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళలో చాలామంది అదిగో చూడండి అది ఎలాగుంది, అదొక భయంకరమైన రూపం అనమాట. అంటే దేవుడు అంటే ఇలాగ ఉంటాడు, దేవుడంటే ఇలాగుంటాడు అన్నట్టు వాళ్ళు ఇలాంటి భయానకమైన రూపాలు సృష్టించి ఆకాశ మహాకాశములకు సృష్టికర్త అయిన దేవుని మహిమను దిగజార్చారు. దేవుని మహిమను వీటికి ఆపాదించారు, దేవుని శక్తిని వీటికి ఆపాదించారు. అవి వట్టివే, అందులో ఏమి లేదు.
కానీ దేవుని శక్తిని వీటికి ఆపాదించి మనుష్యులను భ్రమకు గురి చేశారు, మనుషుల్ని నమ్మించారు, మనుషుల్ని ఇంకా అజ్ఞానంలో ఉంచేశారు, అంధకారంలో ఉంచేశారు, మూఢత్వంలో ఉంచేశారు, వాళ్ళని ఎదగనివ్వకుండా చేశారు, వాళ్ళ బుర్ర పని చేయకుండా చేశారు. ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, అబ్బో ఎన్నుంటాయో. రోమన్ల చరిత్ర కానీ, గ్రీకుల చరిత్ర కానీ, బాబిలోనియన్స్ చరిత్ర కానీ, ఇలా ఆ టర్కీ నుంచి వచ్చినటువంటి కొంతమంది చరిత్ర కానీ, మాదీయ పారసీకుల చరిత్రకి చాలామంది చరిత్రలు ఉన్నాయి. బాబిలోనియన్ దగ్గర నుంచి ఇంకా ముందుకెళ్ళిపోతే మెసొపొటేమియా కాలంలో కానీ చాలా చరిత్రలు ఉన్నాయి. ఈ చరిత్రల్లో అనేక రూపాలు కనబడతా ఉంటాయి, రకరకాల రూపాలు చమత్కారంగా కల్పించేశారు. వాటిని వాళ్ళ చేతి పనులతో చేసేసారు. అలాగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అలాంటివన్నీ కూడా. అదుగో ఎన్ని చమత్కార కల్పనలు అవి, ఎన్ని చమత్కార రూపాలు అవి. ఈ చమత్కార కల్పనలతో చూడండి ఎంత ఎలాగుందో భయానకంగా. ఇలాంటి చమత్కార కల్పనలతో, చమత్కార రూపాలతో భయపెట్టే విధంగా కొన్ని చేసేసి ఇదే దేవుడు అని ఆనాటి ప్రజలు, అది చూడండి ఎంత ఇద్దరు ముందు గబ్బిలులాగా పైన ముఖం మళ్ళీ మార్చాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా చేసేసారు. ఇప్పుడు చెప్పండి, ఇవి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయా, సృష్టిని నడిపిస్తున్నాయా? ఆకాశం వీటి వల్ల ఏర్పడిందా? భూమి వీటి వల్ల ఏర్పడిందా? నక్షత్రాల కదలికలను ఇవి నడిపించగలవా? కాదు, ఇవంతా వట్టిదే. దేవుడు శక్తి అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయే ఉన్నాడు. ఏ రూపం అయింది? ఆత్మస్వరూపం అయినది. దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు. ఆయన అలాగే అర్థం చేసుకోవాలి. మనం కూడా ఆత్మరూపులమే, శరీరాలు విడిచిపెట్టేస్తే. శరీరాలలో ఉన్నాం కాబట్టి శరీరాలు ధరించుకుని ఉన్నాం. ఆత్మ మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సో కాబట్టి మనం దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వారము గనుక మనం కూడా ఆత్మరూపులమే, ఆత్మలమే మనం కూడా. కానీ ఆయన మహాశక్తి సంపన్నుడు, మహోన్నతుడు, శక్తి గలవాడు, ఆయన గొప్పవాడు. అలాంటి దేవుడు మనందరికీ తండ్రి. మనందరికీ తండ్రి అనగానే మనం మాత్రమేనండి? హిందువులు, ముస్లిమ్సు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇంక దేవుణ్ణి నమ్మని నాస్తికులు, వీళ్ళందరూ మన అన్నదమ్ములా కాదా? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. భారతీయులందరూ మన అన్నదమ్ములా కాదా? చెప్పాలి. చిన్నప్పుడు ఏమని ప్రతిజ్ఞ చేశారు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. చేశారా లేదా ప్రతిజ్ఞ? చేశారు. అంటే భారతీయులందరూ మన అన్నదమ్ములేగా. సరే, భారతీయులను దాటి ముందుకెళ్తే ప్రపంచ ప్రజలందరూ మన అన్నదమ్ములే కదా? సాటి మనుషులు అంటే మనుషులందరూ దేవుని సంతానమే, మనుషులందరూ దేవుని పిల్లలే. ఎల్లలు లేవు, హద్దులు లేవు, రంగులు లేవు, జాతులు లేవు. ఒకరు ఎర్రగా ఉండొచ్చు, ఒకరు నల్లగా ఉండొచ్చు, ఒకరు తెల్లగా ఉండొచ్చు, ఒకరు చామంచాయిలో ఉండొచ్చు. ఎవరు ఎలా ఉన్నా కూడా మనుషులందరూ దేవుని పిల్లలే, మనుషులందరూ దేవుని స్వరూపాలే. మనుషులందరికీ తండ్రి ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. ఏ భేదాలు లేవు. అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని సంతానమే. అందరూ ఆయన నుండి వచ్చిన వారే, ఆయన వలన వచ్చిన వారే, ఆయన ద్వారా కలిగిన వారే. ఆయన లేకపోతే ఏ మానవుడు భూమి మీద లేడు. ఆయన వలననే మానవులందరూ భూమి మీదకి వచ్చారు. ఒక్కడే తండ్రి, ఒక్కడే సృష్టికర్త. కాబట్టి ఈ ఒక్కడే తండ్రి, ఒక్కడే సృష్టికర్త, మనుషులందరికీ దేవుడు ఒక్కడే, మనుషులందరికీ తండ్రి ఒక్కడే అని మనకు అర్థమైపోతే ఈ ద్వేషాలు, కలహాలు, కోపాలు, ఈ మత విద్వేషాలు, మత వైషమ్యాలు, మత ఉన్మాదాలు ఎందుకుంటాయి? ఉండవు. ఇప్పుడు నువ్వు అనుకున్న ఆ విశ్వాసంలోనికి నేను రాలేదు కాబట్టి నువ్వు నన్ను ద్వేషిస్తావా? లేదా నేను అనుకున్న విశ్వాసంలోనికి నువ్వు రాలేదు కాబట్టి నేను నిన్ను ద్వేషించాలా? అలా ఒకరినొకరు ద్వేషించుకుంటే మనం అన్నదమ్ములవేనా? ఒకరినొకరు దూషించుకుంటే మనం అన్నదమ్ములవేనా? కాదు కదా. కానీ నోవేడేస్ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? నేను నిజంగా నిర్భయంగా చెప్తున్నా, నిర్భయంగా. మత ఉన్మాదులు అన్ని మతాల్లో పెరిగిపోయారు. అర్థమవుతుందా?
మత ఉన్మాదులు ఎక్కడెక్కడ పెరిగిపోయారు? అన్ని మతాల్లో పెరిగిపోయారు. అన్ని మతాల్లో ఉన్మాదులు పెరిగిపోయారు. ఉన్మాది అంటే ఎవడో తెలుసా? మన మతం వాళ్ళనే ప్రేమిద్దాం, మిగిలిన వాళ్ళని ద్వేషిద్దాం అని చెప్పేవాడు ఉన్మాది. యేసుక్రీస్తు ఎక్కడైనా అలాంటి బోధ చేశాడా చెప్పండి? మన వాళ్ళనే ప్రేమిద్దాం, మిగిలిన వాళ్ళు ద్వేషిద్దాం అని ఎక్కడైనా చెప్పాడా? చెప్పడా? ఆయన నిన్ను వలే నీ పొరుగువాడిని కూడా ప్రేమించు అని నేర్పించాడు మహానుభావుడు. కానీ ఇప్పుడు ఉన్మాదులు పెరిగిపోయారు. ఉన్మాదులు మనం వేరు, వాళ్ళు వేరు. మనల్ని మనం ప్రేమించుకుందాం, మిగిలిన వాళ్ళని దూషిద్దాం, ద్వేషిద్దాం, అవసరమైతే దాడి చేద్దాం, కొడదాం, తిడదాం అనే దౌర్భాగ్యపు దుస్థితి ఈరోజు చాలా మందిలో కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకు మాత్రమే కదా, అందరికీ చెప్తున్నాను. ఎవడైతే మన మతం వాడిని ప్రేమిద్దాం, పక్క మతం వాడిని ద్వేషిద్దాం అని చెప్తున్నాడో వాడు దొంగ. వాడు క్రైస్తవుడైనా, హిందువైనా, ముస్లిం అయినా, ఇంకొకడైనా సరే వాడు దొంగ. ఇంత పబ్లిక్గా చెప్తున్నాను నేను. మన మతం వాడిని ప్రేమిద్దాం, పక్క మతం వాడిని ద్వేషిద్దాం అని ఎవడు చెప్తున్నాడో వాడు దొంగ. జాగ్రత్త, వాడిని నమ్మకండి, వాడి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం అందరం ఒకే తండ్రి సంతానం అయినప్పుడు ఆ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో అందరూ కలిసి కూర్చొని ప్రేమగా మాట్లాడుకొని చర్చించుకొని ఒక ప్రేమపూర్వక వాతావరణంలో మనుషులందరూ కలిసి సత్యాన్ని వెతకాలి. అవునా కదా? ప్రేమపూర్వక వాతావరణంలో మనుష్యులందరూ సత్యాన్ని వెతకాలి, ఆ ఒక్క తండ్రిని వెతకాలి, ఆ ఒక్క తండ్రి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి, ఆ పరమాత్మని యొక్క లక్షణాలు తెలుసుకోవాలి, ఆయన ఔన్నత్యం తెలుసుకోవాలి, ఆయన గొప్పతనం తెలుసుకోవాలి. ఇది జరగాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి. లేదు నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనుకుంటే ఎవడికి నచ్చింది వాడు ఎన్నుకోవచ్చు. అతను ఒక హిస్టరీ క్రియేట్ చేసేసుకోవచ్చు, అతను ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, దానికోసం ఫైట్ చేయొచ్చు, చంపొచ్చు, నరకొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు. అప్పుడు ఇంకా మానవత్వం ఉంటుందా? ప్రేమ ఉంటుందా? దయ ఉంటుందా? జాలి ఉంటుందా? ఉండదు. ఒకటి మీకు చెప్పనా, మనం ఈ సమాజంలో సంతోషంగా ఆనందంగా బతకాలనుకుంటున్నావా, నరుక్కుని చావాలనుకుంటున్నావా? ఎంతమంది పక్కోడు నేను నరుక్కుని చావాలనుకుంటున్నారు చెప్పండి? మా పక్కింటి వాళ్ళు మేము కత్తులు తీసుకుని, గుణపాలు తీసుకుని, పొడుచుకుని, నరుక్కుని చచ్చిపోవాలండి అనే ఆలోచన ఎవరికైనా ఉందా? ఎవ్వరికి ఉండదు. అందరూ ఎలా బతకాలనుకుంటున్నాం? సుఖంగా, సంతోషంగా, ఒకరితో ఒకరు అనురాగం కలిగి, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి చక్కగా బతకాలనుకుంటాం. అంతేనా? ఇది అందరిలో ఉన్నప్పుడు ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు? ఈ మత ఉన్మాదం ఎందుకు? మన మతం వాళ్ళ మతం అని వాళ్ళ మీద ఉసిగొలపడం ఎందుకు చెప్పండి? ఇలాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు అన్ని మతాల్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎవరిని వెనకేసుకు రావట్లేదు, అందరి గురించి ఒకే విధంగా మాట్లాడుతున్నాను. నాకు తనాపరా భేదం లేదు. తప్పు చేస్తే క్రైస్తవుడైనా నాకు ఒకటే, హిందువైనా ఒకటే, ముస్లిం అయినా ఒకటే, అసలు దేవుడిని నమ్మని వాడైనా ఒకటే. ఎవడైనా ఒకటే. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఒప్పు మంచి పని చేస్తే హిందువైనా అది మంచి పనే, క్రైస్తవుడైనా చేసింది మంచి పని అయితే మంచి పనే, ఇస్లాం సోదరుడైనా చేసింది మంచి పని అయితే మంచి పనే. దేవుణ్ణి నమ్మని వాడు చేసినా అతడు సమాజానికి చేసే మంచి పనే అంటాం. దేవుణ్ణి నమ్మలేదు కదా తర్వాత విషయం, కానీ అతడు చేసింది మంచి పని అయితే మంచి పనే అంటాం. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఒక్కడే అని తెలుసుకున్న మనం ఆ దేవుణ్ణి వెతికే పనిలో బిజీగా ఉండాలి, కానీ మనం సృష్టించుకున్న విశ్వాసం కోసం చంపుకునే పరిస్థితిలో బిజీగా ఉండకూడదు. ఎందుకంటే చావుతో అంతా అయిపోతుంది. ఇక్కడ చావు తర్వాత సెకండ్ జర్నీ స్టార్ట్ అయిపోద్ది. నువ్వు 10 మందికి మంచి చేసి చచ్చిపోవాలి తప్ప 10 మందిని బాధ పెట్టి చచ్చిపోకూడదు. 10 మందికి మేలు చేసి చచ్చిపోవాలి తప్ప 10 మందికి హింస కీడు చేసి చచ్చిపోకూడదు. అది నేర్పించాడు రక్షకుడైన క్రీస్తు. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అంటాడు. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. ఆ భావజాలం చాలా ఇంపార్టెంట్. ఆ భావజాలం చాలా అవసరం. ఆ భావజాలం లేకపోతే ఆ వ్యక్తి ఏ మతానికి చెందినోడైనా పశువుతో సమానం. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఇంత విన్న తర్వాత
దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన్ని మనం ఖచ్చితంగా ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి, ఆయనకు లోబడాలి. అమ్మో, ఆయనకు లోబడకపోతే ఏమైనా ఉందా? సూర్యుడే లోబడుతున్నాడట. సూర్యుడికి మనం లోబడుతున్నావా లేదా? చెప్పండి, సూర్యుడికి లోబడుతున్నావా లేదా? ఎదురెళ్తావా లోబడతావా సూర్యుడికి? చెప్పాలి, మిమ్మల్ని అడుగుతున్నాను. సూర్యుడికి ఎదురెళ్ళే దొమ్మ ఎవరికైనా ఉందా భూమి మీద? మేము రాకెట్ పంపిస్తాం, సూర్యుడి దగ్గరికి పంపుతామంటే దగ్గరగా ఆ క్షేత్రంలోకి వెళ్తలోకి అది ఏమైపోద్ది? కాలి బూడిదైపోద్ది. మేము వెళ్ళం కానీ ఒక్కోసారి సూర్యుడికి భయపడి దాక్కుంటాం. ఇప్పుడు ఏప్రిల్ నుంచి దాక్కోవడమే మన పని. ఏప్రిల్ ఏది ఈ మధ్య మార్చిలోనే మొదలెట్టేస్తున్నాం. మార్చిలో మెల్లగా దాక్కోవడం మొదలెడతాం. ఏప్రిల్లో ఇంకొంచెం సీరియస్గా దాక్కుంటాం. మేలో మొత్తానికి దాక్కుంటాం. అప్పుడప్పుడు అంటుంటాం, ఏరా బయట కనబడట్లేదే. ఎక్కడ కనబడతాంరా బయట? చూసావా పరిస్థితులు ఎలా ఉన్నాయో? నిన్న మా తాతగారు బండి మీద వస్తూ మండపడి కలపూ సెంటర్లో పడి చచ్చిపోడట. వడదెబ్బ తగిలిందట. ఏం దెబ్బది? వడదెబ్బ అంటే ఎవడో వడేసి కొట్టాడు అనుకోకండి. చిన్నప్పుడు తెలియక వడదెబ్బ అంటే వడతో కొడతారేమో అనుకునేవాళ్ళం. ఇడ్లీ దెబ్బ, వడదెబ్బ, బజ్జీ దెబ్బ కాదు అది. అదో రకమైన వడదెబ్బ. అంటే సూర్యుడి యొక్క శక్తి వలన భూమి మీద బాగా వేడి పెరిగిపోయి ఆ వేడికి గాలి తోడయి, గాలి కూడా వేడి వల్ల వెచ్చగా ఓవెన్లోంచి వస్తున్న గాలిలాగా మారిపోయి అది మెల్లిగా వచ్చి నీ బాడీకి తాకుతుంటే, చక్కగా మంట ముందు కూర్చున్నట్టు ఉంటుంటే, కింద నుంచి కాళ్ళు ఏమో పొగలు వచ్చేస్తుంటే, చెప్పుల్లోంచి కూడా వేడి పైకి వచ్చేస్తుంటే, చెప్పులు లేనోడి పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఇంకెక్కడ ఉండలేం బాబయ్య అని పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయి చక్కగా నూతులో నీళ్లుంటే తోడుకొని మీద వేసేసుకొని, ఫ్రిడ్జ్లో నీళ్లుంటే మీద పోసేసుకొని, తడిగుడ్డలతో ఒళ్ళు కప్పుకొని, ఏసీ ఆన్ చేసుకుని లోన పడుకొని అని ఉగురుతుంటాడు. ఉగురుస్తాడు. అంటే ఎవరికి లోబడ్డారు? దేనికి లోబడ్డారు? గాలికి తిరిగేవాడు కూడా మధ్యాహ్నం బయట తిరగడు. ఇంకా ఎవడు మాట ఎండాడు? వాళ్ళ అమ్మ మాట ఎండు, వాళ్ళ బాబు మాట ఎండు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికే అంటాడు. అది ఇక్కడికంటే ఎక్కడికి రా, ఇక్కడికని చెప్పాను కదా. అది ఒకటే డైలాగ్ అడుగొచ్చు. ఎక్కడికి? ఇక్కడికే అంటాడు. ఇక్కడికే అన్నోడు కూడా మధ్యాహ్నం వెళ్ళడు. ఎరా వెళ్ళి తిరిగిరారా సరదాగా అంటే, సాయంత్రం వెళ్తాను అంటాడు. సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు కాబట్టి. అంటే ఆయన ఉంటే వెళ్ళను. ఎవరికి భయపడుతున్నావు? సూర్యుడికి. ఎవరికి లోబడుతున్నావు? సూర్యుడికి. నేను ఒక మాట చెప్పనా? ఆ సూర్యుడే దేవుడికి లోబడుతున్నాడు పుట్టిన నాట నుండే. ఆ సూర్యుడు దేవుడికి లోబడుతున్నాడు. ఎప్పటి నుంచి? ఆ సూర్యుడు పుట్టిన నాట నుండి. ఎప్పుడు దేవుడు ఆ సూర్యుడిని కలుగజేశాడో అప్పటి నుండి ఇప్పటి వరకు సూర్యుడు దేవునికి లోబడుతున్నాడు. ఆయన మాట జవదాటడు. ఆయన ఎలా నడవమంటే అలా నడవాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఎలా మండమంటే అలా మండాలి, ఎంతకాలం మండమంటే అంతకాలం మండాలి, మండుతూ ప్రకాశించాలి, ప్రకాశిస్తూ వెలుగును పంపించాలి. భూమి మీద వెలిగిచ్చుటకై ఇందాక చదువుకున్నాం కదా, ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదువా. ఆ కట్టడల ప్రకారంగా సూర్యుడు లోబడుతున్నాడు. మరి నేను నిన్ను అడుగుతున్నాను, సూర్యుడికి భయపడే ఓ మనిషి, సూర్యుడికి లోబడే ఓ మనిషి, సూర్యుడు లోబడుతున్న దేవుడంటే నీకంత అలుసా? సూర్యుడు భయపడుతున్నాడు దేవుడికి, సూర్యుడు లోబడుతున్నాడు దేవుడికి. సూర్యుడు దేవుని మాట వింటున్నప్పుడు నువ్వెందుకు ఆయన మాట వినవు అనే ప్రశ్న వస్తే వినాలా వద్దా? చెప్పండి, వినాలా వద్దా? వినాలి. అప్పుడప్పుడు చూడండి, సముద్రాల దగ్గరికి వెళ్ళి నిలబడతాం. సముద్రాల దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కెరటాలు ఒకంత వరకు మనం హ్యాపీగానే ఉంటాం, ఎంజాయ్ చేస్తాం. కొంచెం ఏమైనా అలా కొంచెం మనకంటే ఎత్తులు అలా ఎగిసొస్తున్నట్టుగా అని కనబడింది అనుకోండి, కొంచెం దూరం నుంచి చూస్తుంటే బిల్డింగ్ అంటే ఎత్తులు కనబడింది అనుకోండి, అలా
ఒలక దొరకవు. ఇంకా ఎలా పరిగెడతావు ఇప్పుడు? ఎలా పరిగెడతావు చెప్పు? ఇంకొకటే గ్యాలాపు. ఏమండోయ్ ఉండవే బాబు, నీ గొడవ నాకు లేదు ఇంకా. అది మరి కలిసి నడుద్దామన్నాం కదా, కలిసి నడుస్తాం కాదు, ఎవరి దారిలాడు పరిగెడతాం. ఇప్పుడు డైలాగ్ మారింది, ఎందుకంటే అక్కడ అంత పెద్ద అల వస్తుంది. ఇప్పుడు పరిగెత్తాలి, అస్సలు ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాలి. సునామీ వచ్చినోడు అలాగే పరిగెత్తారు, సునామీ వచ్చినోడు అలాగే పరిగెత్తారు. మరి ఆ సముద్రం ఉప్పొంగితే, ఆ సముద్రంలో ప్రళయం వస్తే, తుఫాన్ వస్తే మనుషులు ఏమైపోతారు? హడలెత్తి ముందుకు పరిగెడతారు. అందుకే ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు ఆ సముద్రం గురించి మాట్లాడుతూ, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే ఆ మాట. ఇర్మియా గ్రంథం అందరూ తీయండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21, 22 వచనం చూద్దామండి. కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు ఉన్న, కనులుండి చూడకయు చెవులుండి వినకయు ఉన్న వివేకం లేని మూడులారా నా మాట వినండి. సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా అని అడిగాడు ఆయన. డైరెక్ట్ దేవుడు క్వశ్చన్ ఇది, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. దేవుడు క్వశ్చన్ మానవులకి ఏంటట? దేని సరిహద్దుగా దేన్ని నియమించాడట? ఇసుక. ఇసుక నిత్య నిర్ణయం అట. మళ్ళీది దాటికి రావద్దు అంటే రాదు అది. అందుకే అక్కడ దాకా వస్తుంది, అంత పెద్ద సముద్రం కూడా వెనకపోద్ది. మళ్ళీ అక్కడ దాకా వస్తుంది, అంత పెద్ద సముద్రం వెనకపోద్ది. మనం అక్కడ ఆడతాం ఆటలు కేరింతలు కొడుతూ. లోపలికి వెళ్తే తెలుస్తుంది దాని పవర్ ఏటో. ఆ లోపల ఏముందో ఏంటో గజ 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 వణికిపోతాం. మహాసముద్రాల లోతు ఎంతో ఇప్పటికీ అసలు చాలా భయంకరంగా ఉంటాయి. కొంతవరకు వెళ్ళగలం కానీ కొంతవరకు అయితే వెళ్ళలేము. కింద అగాధం ఉంటుంది, చీకటి, అందుకే ఇంకా కళ్ళు కూడా కనబడవు. ఒక ఇంత దూరం వెళ్ళేసరికి లైటింగ్ ఆగిపోద్ది. లైటింగ్ కూడా కొంత దూరం వెళ్తుంది సముద్రంలో, వాటర్లో. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి ఈ సూర్యకాంతి ఆ వాటర్లోకి వెళ్ళదు, కిరణాలు ఆ వాటర్ లోపలికి వెళ్ళవు. ఆ వెళ్ళకపోయేసరికి అక్కడ లైట్ మిస్ అయిపోద్ది, కానీ వాటర్ ఉంటుంది, లైట్ మిస్ అయిపోద్ది. ఇంకంత అగాధ జలములు, చీకటి, ఇంకది చీకటి జలములు. ఇంకా లోపలికి వెళ్ళే కొలది చీకటే ఉంటుంది. వాటర్ విత్ డార్క్నెస్, అంత చీకటి, కట్టిక చీకటిలోనికి దిగిపోతాం. ఇంకా అక్కడ ఏముందో కూడా తెలీదు, ఇంకెంత లోతుకి వెళ్ళాలో తెలీదు. అసలు అక్కడికి వెళ్తేనట ప్రెజర్ పెరిగిపోయి, ఒక్కొక్క ఇంత స్థాయికి వెళ్తే ప్రెజర్ పెరిగిపోయి మనిషి పేలిపోతాడు. అంటే బ్లడ్ బయటకు వచ్చి చచ్చిపోతాడు. ప్రెజర్ తట్టుకోలేమండి, వాటర్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. డౌన్ వెళ్ళే కొలది ప్రెజర్ పెరిగిపోద్ది. వాటర్ ప్రెజర్ చిన్నదనుకుంటున్నారా? డౌన్ వెళ్ళే కొలది ప్రెజర్ పెరిగిపోద్ది. ప్రెజర్ పెరిగిపోయిందంటే బ్లడ్ బయటకు వచ్చి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. రక్తాలు వచ్చేస్తాయి, చెవుల్లోంచి ముక్కులోంచి రక్తాలు వచ్చేస్తాయి. మరీ కిందకెళ్తే ఓడలు, సబ్మెరీన్లే పెగిలిపోతాయి, సబ్మెరీన్లు విడిపోతాయి. మొన్న ఎవరో కోటీశ్వర్లు అలాగే వెళ్ళారు కదా, ఏమైపోయారు? చచ్చిపోయారు. సబ్మెరీన్లో లోపలికి వెళ్ళి అపరకుబేర్లు టైటానిక్ చూద్దామని వెళ్ళారు. అదో రకమైన ఒక స్పెషల్గా డిజైన్ చేయించుకుని మరీ వెళ్ళారు, చచ్చిపోయారు. అక్కడ మొత్తం అందరూ చచ్చిపోయారు. ఆల్ ఇల్లు అందరూ చచ్చిపోయారు. అంటే దాని పవర్ అలాంటిది, సముద్రం పవర్ అలాంటిది. ఇందాక మీకు చూపించిన వీడియోలో భూమే నలుసు అనుకున్నాం కదా. మనం ఏమనుకున్నాం ఇందాక మనం చూపించిన వీడియోలో? భూమే నలుసు అనుకున్నాం. భూమే నలుసు అనుకుంటే మరి సముద్రం ఇంకెంత అండి దాని ముందు? అది ఇంకా చిన్నదండి. భూమిలో పార్ట్ అది. భూమిలో ఇట్స్ ఏ పార్ట్. అదొక భాగం. ఆ భాగానికే మనిషి వణికిపోతున్నాడు. ఆ భాగానికే మనిషి ఏమైపోతున్నాడు? భయపడిపోతున్నాడు. ఇప్పుడు సముద్రము దేవుని మాటకు లోబడుతుందా లేదా చెప్పండి మీరు? లోబడుతుందా లేదా? లోబడుతుంది. నిజంగా సముద్రాలు పొంగితే భూమి ఇంతకాలం ఉంటుందా? భూమి మీద మనుషులు ఉంటారా? ఉండరు కదా. సునామీలు వరుసగా వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు వచ్చింది 2004లో వచ్చింది, డిసెంబర్లో, కరెక్ట్గా
5 క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పింది వచ్చి. చాలామందికి ఏ శుభాకాంక్షలు చెప్పింది సునామీ వచ్చి. నిజంగా మరి క్రిస్మస్ పండగలే చేసుకుంటున్నారట. అప్పుడు ఏ క్రిస్మస్ వాళ్ళ చేసే క్రిస్మస్ భక్తితో కాదు, సముద్రాల దగ్గర క్రిస్మస్ ఏంటండి గొడ్లిప్పుకుని వాళ్ళకి మందు తాగుతును. అదా క్రిస్మస్ అంటే? క్రీస్తు పుట్టింది నువ్వు మందు తాగడానికిని సిందులేయడానికినా? కాదు కదా. అలా చేసుకుంటున్నారు, అక్కడ మొదలెట్టారు అంతే. అందరికీ శుభాకాంక్షలు చెప్పి లోపలికి కలిపేసుకుంది. రండి 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 అని తీసిపోయింది లోపలికి. పెద్ద పెద్ద బిల్డింగులు పట్టుకుపోయింది. అప్పుడు అర్థమైంది మనిషికి సముద్రం పవర్ ఎంత గొప్పదా అని. అప్పుడు దేవుడు మాట చదవండి, ఏముంది? సముద్రము దాట లేకుండానట్లును దాని తరంగములు ఎంత పుర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవా వాక్కు. అంటే దీన్ని బట్టి మనం అర్థం అవ్వాలి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న వస్తే నిజంగా ఆయన వాక్యం అర్థమైనోడు నమ్మడానికి ఇంక మన దగ్గర ఏమీ లేదు, ఇవి చాలనుకుంటాడు. ఈ కార్యాలు చాలు, ఈ కార్యాలు చాలు ఆయన్ని నమ్మడానికి, ఇవి సరిపోతాయి. ఇంకా ఇవి సరిపోవు అనుకుంటేనట ఇంకోటి కూడా ఉందట. ఫైనల్గా చెప్తాను, ఇంకోటి కూడా ఉంది. కానీ ఇవేం ఆలోచించట్లేదు మానవులు. ఇవేమో ఆలోచించకుండా ఒకరి మీదకి ఒకరిని రెచ్చగొడుతూ ఒకరి మీద ఒకరిని దుమ్మెత్తి పోస్తూ ఎంత దారుణంగా మారిపోయారంటే, ఎంత దుర్మార్గంగా మారిపోయారంటే కొంతమంది మనుషులు. మనం మనోళ్ళ దగ్గరే కొనాలి, ఇంకో మతమోడి దగ్గర కొనకూడదని చెప్తున్నాడు ఒక ఆయన. ఏంటట? మనం ఏమైనా కొంటే ఎవరి దగ్గర కొనాలి? మన మతమోడి దగ్గరే కొనాలి, పక్క మతమోడి దగ్గర కొనకండి విషం నూరిపోస్తున్నాడు అండి, విషం నూరిపోస్తున్నాడు. ఎంత తప్పండి ఇలాంటి మాటలు. ఏమంటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీలో వ్యాపారాలు చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. మేము ఏదో వ్యాపారం, ఏ వ్యాపారం అయినా పర్లేదు, ఏ వ్యాపారం అయినా, శుద్ధ ముక్కలు అమ్ముకున్నా పర్లేదు, చీపురు పుల్లలు అమ్ముకున్నా పర్లేదు, ఏదో ఒక వ్యాపారం, ఏదోటి ప్రపంచంతో చేస్తానన్నట్టు ప్రజలతో వ్యాపారం చేసేవాళ్ళు, ప్రజలందరితో వ్యాపారం చేసేవాళ్ళు దయచేసి చేతులు చూపించాలి. మిషన్ కుట్టేవాళ్ళు, జాకెట్లు కుట్టేవాళ్ళు, ఇంకేంటి బట్టల కుట్లు, మాంసం దుకాణాలు, చికెన్ దుకాణాలు, ఎలక్ట్రికల్ వర్కులు, తాపీ మేస్త్రులు, పెయింటర్లు, ఇంకేంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు, బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు, కమ్మరి, కొమ్మరి, చాకలి, ఇంకా రాజకీయ నాయకులు, వీళ్ళకేమో అందరూ ఓట్లు కావాలి. ఇంకెవరు? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏదో పని చేసుకుని బతుకుతున్న వాళ్ళే కదా, అందరూ చేతులు చూపించండి. ఏదో పని చేసుకుని బతుకుతున్న వాళ్ళందరూ చేతులు చూపించండి. ఏదో పని, అందరితో కలిపే బతుకుతున్నాం మేము, మా మతం వాళ్ళ వల్లే మేము బతకట్లేదు, అందరి వల్ల మేము బతుకుతున్నాం అన్న వాళ్ళు చేతులు చూపించాలి. నువ్వు పాయింట్ ఏంటంటే బాగా బాగా వినాలి, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. చాలా మంది కన్నులు తెరిపించాలి. ఆ వీడియో కూడా ప్లే చేస్తాను ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను సూటిగా, మీ అందరూ చేయి చూపించండి. మేము అందరి వల్ల బతుకుతున్నామండి, మా మతం వాళ్ళ వల్లే బతకట్లేదు. మేము క్రైస్తవుల వల్ల బతకట్లేదు, హిందువుల వల్ల బతకట్లేదు, ఇస్లాం వారి వల్ల బతకట్లేదు, జైనుల వల్ల బతకట్లేదు, బుద్ధిస్టుల వల్ల బతకట్లేదు, ఇంకే దేవుణ్ణి నమ్మని వారి వల్ల మాత్రమే మేము బతకట్లేదు. మేము అందరి వల్ల బతుకుతున్నాం, అందరితో కలిసి బతుకుతున్నాం, అందరి మీద ఆధారపడి బతుకుతున్నాం. మేము అందరినీ ప్రేమిస్తూ అందరితో కలిసిమెలిసి బతుకుతున్నాం. అంతేనా? అవునా కాదా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎస్, గుడ్ గుడ్. ఇప్పుడు మనం అందరి మీద ఆధారపడి బతుకుతున్నాం. అందరి మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు మా వ్యాపారాలు కేవలం మా వాళ్ళతోనే చేస్తామంటే మీరు బతకాలా, తర్వాత అడుక్కు తినాలా? ఎంత అడుక్కు తినాలో నేను చెప్తాను. నేను చెప్పడానికి ముందు ఒక వీడియో చూడండి. నాశనమే తర్వాత అదే ఫాలో అయితే నాశనం తప్ప ఏముండదు ఎవరికే. అది క్రైస్తవుడు ఆ మాట చెప్పినా తప్పే, ఇస్లాం వాళ్ళు ఆ మాట చెప్పినా తప్పే, ఒక హిందువు చెప్పాడు, ఎవరు చెప్పినా మాట తప్పే. చివరికి నేను చెప్పినా తప్పే, నువ్వు చెప్పినా తప్పే, ఎవరు చెప్పినా తప్పే. ఆ మాట చెప్పకూడదు ఈ భారతదేశంలో. చూడండి ఏమన్నాడో వినండి ఆయన. మనము ఆర్థికంగా బలపడాలంటే, మనవాడు బలపడాలంటే, మన మతం బాగుండాలంటే మనము మన వాళ్ళ దగ్గరే ఉండాలి స్వామి. అన్య మతస్థుడు మీ మిత్రుడైనా సరే కొనకండి, మీ శత్రువైనా సరే మన హిందువు దగ్గరే 10 రూపాయలు ఎక్కువైనా కొనండి స్వామి. వాళ్ళు ఆర్థికంగా బలపడితే నష్టపోయేది మన మతమే, మన మతమే మన బలం. ఏం స్వామి? మన మతం మన మతం మన బలం, మన మతం. కాబట్టి గుర్తుపెట్టుకోండి స్వామి. ప్రతి ఒక్క స్వామి మీరు టెంకాయ కొంటున్నా, పూలు కొంటున్నా, ఎందుకంటే సగం సమాజము మిగతా మన హైదత్వము సనాతనలు కాకుండా మిగతా సమాజం అంతా బతుకుతా ఉండేది మన మూలంగా, మన ఆర్థిక మూలాల మీదే. మనం కొంటేనే వాళ్ళ బతుకు, మనం పూలు కొంటేనే వాళ్ళ బతుకు, మనం ఆయిల్ కొంటేనే వాళ్ళ బతుకు. కానీ ఆఖరికి హిందూ మతం మీద విషయం కక్కే మతాలు ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకుంటాం ప్రతి ఒక్కరు మతం అనేది గుర్తుపెట్టుకుంటాం. కులంతో పని లేదు ఇక్కడ.
హైందవ జాతితో బాగుండాలంటే, ఆర్థిక మూలాలు బాగుండాలంటే మనం మన దగ్గరే కొనాలి. స్వామి ఒక్కరికి గుర్తు పెట్టుకోండి స్వామి. ఎక్కడ పోయినా చెప్తున్నాను, దయచేసి అందరూ గుర్తు పెట్టుకోండి స్వామి. ఇది ఎంత తప్పంటే ఈయన మాట్లాడిన మాటలు స్వాములు కూడా ఒప్పుకోవట్లేదు దీన్ని. నిజంగా మా ఏరియాలో కొంతమంది స్వాములు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మాలేసుకున్న వాళ్ళు, చాలా మంచోళ్ళు వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. నిన్న ఆ వీడియో ఆ స్వామే నాకు కొత్తను షేర్ చేసి అన్నాడు, బ్రదరు ఎవరంటే ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, మా ఓడేనా అన్నాడు. నేను అన్నాను, మీ ఓడు కాదురా నాయన, నువ్వు మంచోడు అన్నాను. నిజంగా ఇలాగా అన్నాను, నువ్వు మంచోడివి, మీ ఓడు కాదు, ఈయన ఎవరో, ఈయన విషం ఎక్కిస్తున్నాడు ప్రజలకి. కులంతో పని లేదన్నాడు చూడండి అక్కడ. మన మతం మనకు ముఖ్యం, కులంతో పని లేదన్నాడు. కానీ పుస్తకాలన్నీ చదవండి, అసలు వివక్ష ఎక్కడి నుంచి వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ కులం పేరు పెట్టే కదా మా గుళ్ళోకి రావద్దని కొన్ని చోట్ల వెలేశారు. వెలేశారా లేదా? వెలేశారు. ఆ కులం పేరు పెట్టే మా గుళ్ళోకి రావద్దని వెలేసిన సందర్భాలు ఉన్నప్పుడు స్వామీజీలే ఒప్పుకున్నారు. అంతెందుకు గరికపాటి వారే ఒప్పుకున్నారు. కులాన్ని అడ్డు పెట్టుకుని చాలా చిచ్చు చేశారు, అలాంటి పనులు చేయకండి అని పెద్దలు చెప్తున్నారు అక్కడ. కానీ ఈయనేమంటాడు, మీరు కులం గొడవ ఏమీ లేదు కానీ మనోళ్ళ దగ్గరే కొందాం, 10 రూపాయలు ఎక్కువైనా కూడానట. ఏంటట? 10 రూపాయలు ఎక్కువైనా ఏం చేద్దాం, మనోడి దగ్గరే కొందాం. సరే, ఇప్పుడు నేను ఆయన అంటున్నాను, పెట్రోల్ మీ ఓడి దగ్గరే కొనుక్కోండి, లేదా మీరు తయారు చేసుకోండి, లేదా మీ ఊళ్ళో ఎక్కడైనా తవ్వండి, దొరుకుద్దేమో. చచ్చినట్టు పెట్రోల్ ఎక్కడ కొనాలి మనం? అరబ్ కంట్రీస్ దగ్గరే కొనాలి. ఎందుకంటే పెట్రోల్ బావులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మనం తవ్వుకుంటే రావు. తారు మీ ఇంట్లో కొనుక్కోండి, మీ వాళ్ళ దగ్గర, మీ మామయ్య గారి దగ్గర, అత్తయ్య గారి దగ్గర కొనుక్కోండి, తారు రోడ్డు వేసుకోండి. తారు ఎవడమ్మాలి? వాళ్ళే అమ్మాలి. నువ్వు కొనుక్కున్నావే ఫోను, ఆ ఫోన్ దేంతో అయితే వీడియో తీశారు, ఇప్పుడు ఆ వీడియో ఫోన్తోనే కదా తీశాడు, ఎవడో తీసినాడు ఒకడు. ఆ ఫోను మీరు తయారు చేసేసుకుని సొంతంగా మీరే పేటెంట్ తెచ్చుకొని మీరే వాడుకోండి, మీ వాడి దగ్గరే కొనుక్కోండి. కొత్త ఫేస్బుక్ ఒకటి పెట్టుకోండి మీరే. ఆడెవడ ఫేస్బుక్లో మనం వేసి మన వాడికి బిజినెస్ ఇవ్వడం ఏంటి? మన ఫేస్బుక్ మనం పెట్టుకుందాం, మన యూట్యూబ్ మనం పెట్టుకుందాం, మన వాట్సాప్ మనం పెట్టుకుందాం అంటాడా? అనగలడా? అనలేడు. రేపు పొద్దున నీకు యాక్సిడెంట్ అయింది అనుకోండి రోడ్డు మీద, అప్పుడు మా వాడే రావాలి, మా డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళాలి, మా అంబులెన్సే రావాలి, మా రక్తమే ఎక్కించాలి, మేం తయారు చేసిన బిళ్ళలే వాడాలి, మేం తయారు చేసిన కాటన్తోనే రక్తం ఆపాలి, చివరికి మేం తయారు చేసుకున్న స్ట్రెచ్చర్ మీద, మేం తయారు చేసుకున్న ఇనప బల్ల మీద, మేం తయారు చేసుకున్న మంచం మీద, మేం తయారు చేసుకున్న లైట్లు మా కరెంటు మీద నన్ను ఎట్టాలి, మా ఆక్సిజన్ని నాకు ఎక్కించాలి, మా ఇంజక్షనే చెయ్యాలి, మా నర్సే కావాలి, ఈలోగా నువ్వు పోవాలి. మరి అంతే కదా, ఇవన్నీ వచ్చేలోగా నువ్వేమవ్వాలి? పోవాలి. అవో. కానీ మనుషుల్లో విషాన్ని నింపడానికి మాటలు, అది క్రైస్తవుడైనా తప్పే, హిందువైనా తప్పే, ఇస్లాం వాడైనా తప్పే, చాలా తప్పు. ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను, మనోళ్ళ దగ్గరే కొనాలి కొబ్బరికాయలు కానీ, పువ్వులు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇడ్లీలు కానీ, చట్నీలు కానీ, పరోటాలు కానీ, బజ్జీలు కానీ, ముగ్గు కానీ, ఇనప ముక్కలు కానీ మనోళ్ళ దగ్గరే కొనాలి అంటే అవుతుందా? అవుతుందా? అలా కాదు. నేను నాకు తెలియ అడుగుతాను, మన ఊళ్ళు అందరూ మంచోళ్ళే, మన ఊళ్ళు ముంచేసోళ్ళు, ముంచేటోళ్ళు, మంచోళ్ళు కాదు. మనోళ్ళలోనే ఎవరున్నారు? ముంచేటోళ్ళు ఉన్నారు. ముంచేటోళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు. గోధుమలతో పాటు గురుగులు ఉన్నాయి అన్నట్టు అన్ని మతాల్లోనూ మంచోళ్ళు ఉన్నారు, ముంచేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనోళ్ళు అనుకుంటే మనోళ్ళు కాదా మోసాలు చేసేవాళ్ళు? మనోళ్ళు కాదా డబ్బులు దొబ్బేసి దేశాలకు పారిపోయిన వాళ్ళు? మనోళ్ళు కాదా నల్లోళ్ళందరూ? తెల్లోడిని ఎల్లగొట్టిన తర్వాత నల్లోళ్లే కదా స్కాముల మీద స్కాములు చేసి మన డబ్బులు తినేశారు. ఇప్పుడో తెల్లోడు తిన్నాడు, 1947లో పోయాడు. 1947 నుంచి ఇప్పటి వరకు భారతదేశం సొమ్ము తినేసి, అంటే పచ్చిగా మాడుకుంటే మనందరూ డబ్బు దొబ్బేసి స్విస్ బ్యాంకుల్లో దాచేసిన దొంగలు అందరూ మనోళ్ళు కాదేటి? మనోళ్ళు కాదు అంటే మన మతోడైతే రేపిస్ట్ అయినా పర్లేదా? మన మతోడైతే దొంగ అయినా పర్లేదా? మన మతోడైనా ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నాం, గొంతులు కోసేస్తున్నారు అల్లుళ్ళు. ఏం చేయమంటావు? మన మతం పిల్లని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాం, చంపేస్తుంది. ఏం చేయమంటావు? తగువులు, గొడవలు, పంచాయతీలు, ఒకటా రెండా? పోలీస్ స్టేషన్లు, కేసులు, గొడవలు, ఎడాకులు, ఎన్ని 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 మన మతోళ్ళనేగా, మన కులపోళ్ళనేగా. మీరు ఏముట్లు? మీ ఉట్లే. ఏం చేద్దాం? ఏసేద్దాం సుట్లు, ఆ తర్వాత తోసేద్దాం మెట్లు మించి, అంతే. మన 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 అనే ఒక దరిద్రాన్ని మనసులోకి ఎక్కించి ప్రజల్ని దారి తప్పించటం, ఇదంతా కూడా చాలా తప్పండి. ఈ భావజాలం తీసేయండి. అందుకే నేను అంటాను, మనం క్రైస్తవులు, మనం హిందువులు, మనం ముస్లింలు అలాగ అనకూడదండి. మనందరం దేవుని పిల్లలం. మనందరం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. కొంతమంది ఉగ్రవాదులు ఉంటారు,
దేవుడి కోసం చచ్చిపోదాం, దేవుడి కోసం చంపేద్దాం అంటుంటారు. ఆ ఉగ్రవాదులు కూడా ఇలాగే విషయాన్ని నింపుతుంటారు. అలాగే క్రైస్తవ్యంలో కూడా కొంతమంది ఉన్మాదులు ఉన్నారు, లేరని నేను అన్నాను. హిందుత్వంలో ఇలాంటి ఉన్మాదులు ఉన్నట్టే క్రైస్తవ్యంలో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు, ఇస్లాంలో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు. ఉన్మాది ఏ మతంలో ఉన్నా వాడు మంచివాడు కాడు. దేవునికి దూరం చేసే భావజాలం ఇది, దేవునికి దగ్గర చేసే భావజాలం కాదు ఇది. మనోడి దగ్గరే కొనాలి, మనోడి దగ్గరే తీసుకోవాలి, అవ్వో, అస్సలు అవ్వదు. కావాలంటే ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి. రేపటి నుంచి హోటల్ దగ్గర బోర్డు పెట్టండి, ఈ హోటల్లో క్రైస్తవులకు మాత్రమే ఇడ్లీలు అమ్మబడును, మర్నాడు నుంచి ఈగలు తోలు కొనబడును. ఎందుకంటే క్రైస్తవులందరూ నీ బోర్డు చూసి నీ దగ్గర రారు. వాళ్ళకు కూడా టేస్ట్ కావాలి, వాళ్ళకు కూడా క్వాలిటీ కావాలి, వాళ్ళకు కూడా క్వాంటిటీ కావాలి. ఇప్పుడు ఒకళ్ళ హోటల్లో చట్నీలు పాసిపోయి ఎడుతున్నాయి, ఆడు క్రైస్తవుడు. ఇంకో హోటల్లో చట్నీలు శుభ్రంగా ఉంటున్నాయి, టేస్ట్గా ఉంటున్నాయి, 10 రూపాయలకే 10 ఇడ్లీలు ఇస్తున్నాడు అనుకోండి, అతను హిందూ అనుకోండి. నువ్వు క్రైస్తవుడు హోటల్కి వెళ్తావా, హిందూ హోటల్కి వెళ్తావా చెప్పు? హిందూ హోటల్కి వెళ్ళి ఏమని చెప్తా తెలుసా? సోదరా, నువ్వు నా మతం కాకపోయినా చాలా మంచోడు సోదరా, ఆడు మా మతమే సోదరా, నాతో పాటు చచ్చికొచ్చి నా పక్కనే కూర్చుంటాడు దొంగ అని అంటావా అనవా? అంటావు. అంటే అక్కడ క్వాలిటీ చూస్తున్నావు, క్వాంటిటీ చూస్తున్నావు, క్యారెక్టర్ చూస్తున్నావు, అంతే తప్ప మన మతం ఒకటి దగ్గరే కొందాం. చివరికి ఏమవుద్దో తెలుసండి, ఇది మత విద్వేషాలు రగిలి భయానకమైన స్థితిలోకి మనుషులు వెళ్ళిపోతారు. అయినా నాకు తెలియక అడుగుతాను, కొన్నాళ్ళ క్రిందట బ్రిటిషోడు రాకముందు మన మతం వాళ్ళే కదా ఎక్కువ ఉన్నారు. ఆయన చెప్పినట్టు ఉద్ధరించారు దేశాన్ని? చెప్పండి, ఉద్ధరించారు? ఎన్ని మూఢనమ్మకాలు ఉండేవి, ఆయనకు తెలీదా మాట్లాడిన ఆయనకి? మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎందుకు ఫైట్ చేశారు? గురజాడ అప్పారావు గారు ఎందుకు ఫైట్ చేశారు? సావిత్రిబాయి పూలే ఎందుకు ఫైట్ చేసింది? అంబేద్కర్ గారు ఎందుకు ఫైట్ చేశారు? ఒక విలియం కేరీ ఎందుకు ఫైట్ చేశాడు? పండిత రమాబాయి ఎందుకు ఫైట్ చేసింది? వీళ్ళందరూ ఎందుకు ఫైట్ చేశారండి? వీళ్ళందరూ ఫైట్ చేసింది ఎందుకు? ఒక జ్యోతిరాబాయి పూలే ఎందుకు ఫైట్ చేశాడు? ఒక పెరియార్ గారు ఎందుకు ఫైట్ చేశాడు? వీళ్ళందరూ ఫైట్ చేశారు మూఢ విశ్వాసాల మీద, అంధవిశ్వాసాల మీద. మన మతం ఏదో మనకు మేలు చేస్తాడని అనుకోకండి ఎప్పుడు. మంచి వేరు, మతం వేరు. మరలా చెప్తున్నా, మంచి వేరు, మతం వేరు. మంచికి మతానికి సంబంధం లేదు. ప్రేమ వేరు, మతం వేరు. ప్రేమకి మతానికి సంబంధం లేదు. అందుకే యేసుక్రీస్తు మతం స్థాపించాలని అనుకోలేదు ఎప్పుడు కూడా. ఆయన ఒకటే చెప్పాడు, ఇది మార్గం, ప్రేమ మార్గం అన్నాడు. ఏంటది? ప్రేమ మార్గం. ఆయన అందుకే ప్రేమించాడు. తన మతం కాని వారిని ప్రేమించమని చెప్పాడు. యూదులతో చెప్పాడు, సమరయుల్ని ప్రేమించండి అన్నాడు. సమరయుల్ని ప్రేమించమని చెప్పాడు. వాళ్ళని తక్కువగా చూస్తున్నారు, వాళ్ళని ప్రేమించండి అని చెప్పాడు. ఆయన ప్రేమించాడు, ప్రేమను పంచాడు తప్ప ఎక్కడ ఆయన విద్వేషాలు రెచ్చగొట్టలేదు. ఒక్క మాట లేదండి ఆయన బోధల్లో విద్వేషాలు రెచ్చగొట్టేది. వక్రీకరించడానికి వెతుక్కుంటారు కానీ వీళ్ళు మన మట్టిలో కప్పెట్టేసి ఆ తర్వాత నిన్ను మళ్ళీ తవ్వి ఇంకొకటి నీ మీద వేసేస్తే ఏం చేస్తావని అడుగుతాను నేను. అక్కడ కూడా వ్యతిరేకిస్తావా? లేక్ నా మీద లేకు అంటావా? ప్లేస్ సరిపోక ఒకటి మీద ఒకటి ఎక్కిచ్చేస్తున్నారు సమాధుల్లో, సిటీల్లో. మనకు పల్లెటూరులో బాగానే ఉంది. మా ఇద్దరి జీవితం శ్మశానంలో కూడా సొంత ప్లేస్ లేదు మన బతుక్కి. కిందనే ఎవడో ఉంటున్నాడు, పైన ఇంకోటి ఉంటున్నాడు. ఇరికిరికి, ఇక్కడ ఇరికే, అక్కడ ఇరికే, ఇరుకు బతుకులు. ఈ మాత్రం ఇరుకు బతుక్కి నువ్వులే నాకు సంబంధం లేదు, నీ దగ్గర ఏమి కొన్నావు, నువ్వేమేమకు. ఏంటండి ఇది? అవసరం వస్తే వాళ్ళే మళ్ళీ అతను అన్ని కబుర్లు చెప్పాడా? రేపు పొద్దున వాళ్ళ అమ్మాయికి ఏ యాక్సిడెంట్ అన్నా అయిందనుకోండి, అప్పుడు అసలు రూపం బయటపడుద్ది. అప్పుడు మంచి కావాలి, మానవత్వం కావాలి. ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అయ్యి ఏ డాక్టర్ అయినా చూసి సరిగ్గా మంచి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, నేను చెయ్యను బ్రదర్, నేను హిందువును కాదు బ్రదర్, నేను ఇస్లాం వ్యక్తిని బ్రదర్ అన్నాడు అనుకోండి, ఏమైపోతాడు అతను? అదే అతను అనుకోండి పోని చచ్చిపోతాడు అనుకుందాం. వాళ్ళ అమ్మాయి అయితే, వాళ్ళ అబ్బాయి అయితే, తండ్రి ప్రేమ ఏం చేస్తుంది? ఆ రోజు బుద్ధి లేక వాగేనండి బాబు, బాబు మీరే దేవుడు అండి, చేసేయండి బాబు అంటాడా అంట. మనవరాలైతే అసలు కంటే వడ్డీ ముద్దు, మనవడైతే అబ్బో ఇంక అసలు కన్యాలతో కాళ్ళు గడిగేయడు. అందుకే ఇలాంటివి ఎప్పుడు నేర్చుకోకండి. ఆ మత ఛాందసవాదం మనలో ఉండడానికి వీలు లేదు. అందరినీ ప్రేమిద్దాం, అందరినీ కలుపుకుపోదాం. వీఆర్ ఆల్ ఇండియన్స్. ప్రేమతో సత్యం చెప్పాలి. నేను అదే చెప్తున్నాను అందరికీ. మనం ద్వేషించడానికి రాలేదు ఇక్కడికి, ప్రేమించడానికి వచ్చాం. మొన్న ఒక రోజు మాట్లాడుతున్నాను, నీ స్నేహితుడు నీకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే నువ్వు అతనికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన్ని నువ్వు సంక్రాంతి చేసేయు, అతనేమో క్రిస్మస్ చేసేయడు. కానీ ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల రేపు పొద్దున ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి, ప్రేమతో సత్యం వివరించడానికి అవకాశం ఉంటుందని నేను చెప్పాను. దాన్ని కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ కమ్మగడుతున్నారు. అంటే నీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే చెప్పించుకో, తప్పలేదు. కానీ నువ్వు సంక్రాంతి చెప్పకూడదు బ్రదర్. వై బ్రదర్?
అంటే వాళ్ళ ఏదో ఏకీపించేసింది. నార్మయ్ అంతే. నువ్వు భారతీయుడిగా అందరితో కలిసిమెలిసి బతుకుతున్నప్పుడు ఆ మాటకే చచ్చిపోతావా? వాడు నీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాడు, వాడు ఏం చేయడు, నీకు చెప్పాడు అంతే. మాట వరసకి నీ మీద ఉన్న గౌరవం గురించి చెప్పాడు. నువ్వు అదే గౌరవంతో చెప్పు, హ్యాపీ క్రిస్మస్ బ్రదర్, హ్యాపీ సంక్రాంతి బ్రదర్, అయిపోయింది అక్కడితో. ఒక మంచి చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు రేపు పొద్దున్న ఏదైనా మాట్లాడాలంటే ఆ ప్రేమ ఉండాలా వద్దా? ముందే నువ్వు నా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే చెప్పావు కానీ నేను చెప్పనీగా అన్నావు. అది నేడు బైబిల్ చెప్పింది. అరే కొన్ని విషయాలు ఉంటాయి, అర్థం చేసుకోండి, జ్ఞానంతో మెలగండి, వివేకంతో మెలగండి. ప్రభు ఏమి నేర్పించాడో, పావురముల వలె నిష్కపటులు, పాముల వలె వివేకులు. ఆ వివేకం వలె చాలామందికి మూర్ఖులైపోయి కూర్చున్నారు. అలాంటి వారు ఆత్మలను రక్షించలేరు. అలాంటి వారు క్రీస్తు ప్రేమను ప్రపంచానికి పరిచయం చేయలేరు. వాళ్ళ వల్ల కాదు అసలు. నేను చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే మూఢత్వంతో రగిలిపోతావో, మూర్ఖత్వంతో రగిలిపోతావో, ఎవరిని రక్షణలోనికి నడిపించలేవు, ఎవరికి సత్యాన్ని బోధించలేవు, ఎవరికి ప్రేమను పంచలేవు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా చెప్తున్నాను మీ అందరికీ, మనం స్వచ్ఛమైన భారతావనిలో బతుకుతున్నాం. మనకు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసిచ్చారు. ఆ రాజ్యాంగం అందరికీ సమానమా లేకపోతే కొందరికే సమానమా? చెప్పండి. ఇప్పుడు అందరిని అడుగుతున్నాను, రాజ్యాంగం అందరికీ సమానమా కొందరికే సమానమా? అందరికీ సమానం. ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలా వద్దా? చెప్పండి. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకు లోబడమన్నాడా వద్దన్నాడా? ప్రభు విషయమై ఏమై ఉండాలన్నాడు? లోబడి ఉండాలి. అంటే రాజ్యాంగాన్ని గౌరవించాలా వద్దా? గౌరవించాలి. రాజ్యాంగానికి లోబడాలా వద్దా? లోబడాలి. మరి అలాంటప్పుడు ఏంటండి విద్వేషాలు రగల్చటం? ఆయన చేసింది ఎంత తప్పో ఇది కూడా అంతే తప్పే ఉందండి. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే మాట వరుసకి హ్యాపీ సంక్రాంతి అంటే మనం సంక్రాంతి చేసేసినట్టేనా? వాళ్ళ క్రిస్మస్ చేసేసినట్టేనా? కాదండి. నువ్వేం చెయ్యవు, అతను చేయడు. జస్ట్ ఎదురుపడ్డారు కాబట్టి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి చిన్నప్పటి నుంచి. అతని విశ్వాసం వేరు, నీ విశ్వాసం వేరు. సరే హ్యాపీ క్రిస్మస్ అన్నాడు, మంచిది బ్రదర్, హ్యాపీ సంక్రాంతి బ్రదర్, లేదా హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, అక్కడతో అయిపోయింది. మంచి పలకరింపు, ఇద్దరు కలుసుకుంటారు, వెళ్ళిపోతారు. రేపొద్దున అతనింటికి నువ్వు, నీ ఇంటికి అతను వెళ్ళి చక్కగా ప్రేమతో సత్యం చెప్పే అవకాశం మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఈ మత విద్వేషాలు, మత ఉన్మాదాలు మనకి తగినవి కావు. అది మంచి పద్ధతి కాదు. అలాగని నీ విశ్వాసాన్ని నువ్వు తాకట్టు పెట్టవు, నీ విశ్వాసాన్ని నువ్వు వదులుకో, నీ విశ్వాసాన్ని నువ్వు వైదొలిగిపోవు, నువ్వు వాక్యంలో నుంచే వైదొలిగిపోవు. జస్ట్ మాట ప్రేమగా చెప్పటం కూడా చేతకాని దుస్థితి నీకు అవసరమా అని అడుగుతున్నాను నేను. ప్రతిదానికి కోడిగుడ్డు మీద ఏకల వేయడం, దానికి మళ్ళీ ఇంకో దాంతో మూడేయడం, తప్పుగా చెప్పాలని చూడటం చాలా తప్పు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ భావజాలం ఎవరికున్నా తప్పే. ఇప్పుడు రేపొద్దున్న ఈ వీడియో, ఇలాంటి వీడియో ఒక క్రైస్తవుడి నుంచి వచ్చింది అనుకోండి, మనం వ్యతిరేకిస్తామా సపోర్ట్ చేస్తామా? ఇప్పుడు ఎవడో క్రైస్తవుడు ఇలాగే ఒక వీడియో చేసి ఇక మీదట మనం ఏమైనా కొంటే క్రైస్తవుల దగ్గరే కొనాలి, ఏమైనా అమ్మితే క్రైస్తవులకే అమ్మాలి, ఇంకంతా క్రైస్తవులే మనకు ముఖ్యం, మిగిలిన మతాల వాళ్ళందరినీ మనం ద్వేషిద్దాం అని ఒక క్రైస్తవుడు చెప్పాడు అనుకోండి, మీరు సపోర్ట్ చేస్తారా బుద్ధి చెప్తారా? బుద్ధి చెప్పాలి, సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే క్రైస్తవులందరూ మంచోళ్ళు అని మనం రాసివ్వగలమండి? చెప్పండి, రాసివ్వగలమా? మన మతంలో మంచోళ్ళు ఉన్నారా చెడ్డోళ్ళు ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? అంటే మతం అంటే మతం అనుకోకండి, మార్గం అన్నా కూడా ఇద్దరు దొంగలు ఉన్నారు. గోధుమలతో పాటు ఏమున్నాయి? గురుకులంలో అన్ని మతాల్లో ఉంటారండి. మంచి చెడ మతాన్ని బట్టి నిర్ణయించకూడదండి, మంచి చెడు కులాన్ని బట్టి నిర్ణయించకూడదండి. మతాలను బట్టి కులాలను బట్టి కాదు, మనిషి యొక్క ఫలాల్ని బట్టి నిర్ణయించండి. చెట్టు మంచిదైతే దాని పండు కూడా మంచిదని ఎంచండి, చెట్టు చెడ్డదైతే దాని పండు కూడా చెడ్డది. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే కాన్సెప్ట్లో ఇంకా చాలా మాట్లాడవచ్చు, కానీ నాకు టైం లేదు, ముగించేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇంట్రెస్ట్గా ఆకలి హెత్త ఉంటుంది మీకు. 10:44 అయిపోయింది. కొంతమంది అయితే అనుకుంటారు మనసులో, వీడు ఎప్పుడు వదులుతాడో, భోజనం చేసిపోదాం అనుకుంటారు. వదిలేస్తాను, బాధపడకండి. సో ఏదేమైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే నిత్య జీవం కోసం నమ్మండి. మీరు పాపం చేశారని తెలిసినప్పుడు పరిష్కారం కోసం ప్రభువును ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా రక్షణ, పాపక్షమాపణ, విమోచన ప్రసాదించి నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. ఆ ఒక్క కారణం చాలు మనం దేవుణ్ణి నమ్మటానికి. అందుకే బైబిల్ చెప్తోంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనని లోకంలోనికి పంపించను. ఆ ఒక్క కారణం చాలు. మనిషి ఆత్మగాను దేవుని సన్నిధికి వెళ్ళటం కంటే గొప్ప విషయం ఈ ప్రపంచంలో మరోటి లేదు. ఎందుకంటే మరణము ఎప్పుడు వచ్చునో నరులు
ఎరుగరు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు కలిగి ఉన్నాం. ఎందుకు మతాల కోసం కొట్టుకు చావాలి మనం? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని ఎవడు మోస్తాడు కూడా నీకు తెలియదు. అవునా కదా? కరోనాలో చాలామంది చచ్చిపోయారు. ముగిస్తాను నేను, జాగ్రత్తగా వినండి. కరోనాలో చాలామంది చచ్చిపోయారు. చచ్చిపోతే మన సొంత వాళ్లే శవాన్ని ముట్టుకోవడానికి రాలేదు. వచ్చారా? బంధువులు రాలేదు చూడడానికి. ఈయన ఏం చెప్తున్నాడు? మనోళ్ళ దగ్గరే కొందామంటున్నాడు మహానుభావుడు. మనోళ్ళు అనుకున్న బంధువులే కరోనాలో చచ్చిపోతే మనకెక్కడ అంటుకుంటుంది? వాడు రెడ్ జోన్లో ఉన్నాడట. నువ్వు ఎక్కడ బ్లూ జోన్లో ఉన్నావా? అప్పుడు జోన్లు ఇట్టారు కదా, రెడ్ జోను, గ్రీన్ జోను, ఎల్లో జోను. ఏ జోన్ లేదు, చివరికి అందరినీ కలివేసింది అది. మొత్తం జోన్లన్నీ ఎత్తిపడేశారు ఒక టైం మొత్తంలోకి. ఇంకా అంతా రెడ్ జోనే అన్నారు. ఇంకా అప్పుడు చాలామంది చచ్చిపోతే మనుషులు మనోళ్ళే చూడడానికి రాలేదు, మనోళ్ళే ఎత్తడానికి రాలేదు, మనోళ్ళే ముట్టుకోవడానికి రాలేదు, మనోళ్ళే సమాధి కార్యక్రమాలకు రాలేదు. అలాంటి టైంలో ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు వచ్చి ఖననాలు చేశారు, దహనాలు చేశారు. అందులో ఇస్లాం సోదరులు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అందులో క్రైస్తవ సోదరులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అందులో హైందవ సోదరులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది, అందరు కాదు, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా రోడ్ల మీద వలస కూలీలకి భోజనాలు పంచిపెట్టారు. అందులో హైందవ సోదరులు ఉన్నారు, ఇస్లాం సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు ఉన్నారు, ఏ దేవుడిని నమ్మని నాస్తికులు కూడా ఉన్నారు. వలస కూలీలు ఎంతోమంది రోడ్ల మీద కాళ్ళు కందిపోయి, నాన్నవారు లేక, బస్సులు దొరక్క, లారీలు దొరక్క, అసలు రోడ్డు మీద కొట్టు కనబడక, తిండి తిందామంటే హోటల్ కనబడక, మంచినీళ్ళు తాగుదాం అనుకుంటే కిళ్ళి షాపు కూడా వాటర్ బాటిల్ అమ్మడానికి, వాటర్ ప్యాకెట్ అమ్మడానికి కనబడక, ఏం దిక్కుతోచని పరిస్థితుల్లో ఎక్కడెక్కడ బీహార్ వాళ్ళు, ఎక్కడ పంజాబ్ వాళ్ళు, ఎక్కడ నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి, ఆంధ్ర నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఆంధ్రకి, చెక్ పోస్టులోనేమో భయంకరంగా ట్రాఫిక్లు ఆగిపోయి, అక్కడేమో పోలీసు వాళ్ళు వదలక, ఇక్కడ పోలీసు వాళ్ళు అక్కడికి సపోర్ట్ చేయక, అక్కడ పోలీసు వాళ్ళు ఎక్కడికి సపోర్ట్ చేయక, ఎంత ఇబ్బంది పడిపోయాం కరోనా టైంలో. అప్పుడు మనోళ్ళ దగ్గరే కొనాలి, మనోడి దగ్గరే ఉండాలి, మనోడిని మీదెక్కించుకోవాలి, గాలి మాటలు చెప్పడానికి అప్పుడు కుదరదు. అందరు కావాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి, అందరితో ప్రేమగా ఉండాలి. వీఆర్ ఆల్ ఇండియన్స్. మనం భారతీయులు, మనం మనుషులం. మొదట మనం ఎవరో మనుషులు. సాటి మనిషిని ప్రేమించమనే ప్రాథమిక సూత్రాలు తెలియాలి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించనే ప్రాథమిక సూత్రం తెలియాలి మనిషికి మొదట. అది తెలియకపోతే చచ్చిన శవంతో సమానం మనం. సాటి మనిషిని ప్రేమించండి. సాటి మనిషిని ప్రేమించిన వాడు ఎంత గొప్ప భక్తుడైనా వాడు ఎందుకు పనికిరానోడే. వాడు క్రైస్తవుడైనా, ఇస్లాం మతానికి చెందినోడైనా, హిందువైనా, ఎవరైనా సరే సాటి మనిషిని ప్రేమించలేనప్పుడు నీ మతం ఎంత, నువ్వెంత, నీ బతుకెంత. ఇంకా అది మంచి పద్ధతి కాదు. ఆ టైంలో ఎంతమంది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మానవత్వాన్ని చూపించారు కదా, సేవ చేశారు కదా, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ముందుకు నడిచారు కదా. ఆ భావజాలం లేకపోతే నువ్వు ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించి ఆ పరిస్థితులు నువ్వు ఉంటే నీకు అర్థం అవుద్ది. అర్థమైందా? నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతుంటావు. ఇప్పుడు సడన్గా ఏ గోతులోనో పడిపోయావు అనుకో, నువ్వు, నీ బిడ్డ, నీ భార్య బండితో పాటు గోతులు పడిపోయారు అనుకో, లేవలేకుండా బండి మీద పడిపోయి బురదలో మీరు కూరుకుపోయారు అనుకో, నెక్స్ట్ నీకు ఇప్పుడు ఎవరు కావాలి చెప్పు? యాక్సిడెంట్ అయింది, నీకు ఎవరు కావాలి చెప్పు? ఇప్పుడు నీ మతమోడు కావాలా? నీ కులమోడు కావాలా? మరి ఎవరు కావాలి? ఆదుకునే సాటి మనిషి కావాలి. అవునా కాదా? ఆదుకునే సాటి మనిషి కావాలి. ఆ మనిషి కులం చూడో, ఆ మనిషి మతం చూడో, ఆ మనిషి ప్రాంతం చూడో, ఆ మనిషి రంగు చూడో, ఆ మనిషి భాష చూడో, ఏమి చూడో. మట్టిలో కూరుకుపోయి ఉన్నావు, మీద బండి పడిపోయి ఉంది, అక్కడ నీ బిడ్డ ఉంది, నీ భార్య ఉంది, నువ్వున్నావు. నిన్ను ఎవరో ఒకరు చెయ్యి అందించి పైకి లాగేవాళ్ళు కావాలని ఎదురు చూస్తున్నావు. అలా వచ్చినవాడు అప్పటికి నీకు పొరుగువాడు, అతడే నీకు పొరుగువాడు. కాబట్టి అలాంటి మంచి మనస్సాక్షి అందరికీ ఉండాలి. భారతీయులుగా అందరికీ ఉండాలి. ఎవరికి లేకపోయినా వాళ్ళు అసలు మనుషులే కాదు. మానవత్వమే లేనోడు దైవత్వాన్ని నేను తెలుసుకుంటాడు. ఇంకా అసలు నీకు మానవత్వమే అర్థం కాలేదు, ఇంకా దైవత్వమే అర్థం అవుతుంది. అందుకే యేసుప్రభు అన్నాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు.
కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మోసపోకండి, సత్యం తెలుసుకోండి, ప్రేమను వెతకండి, ప్రేమను గురించి తెలుసుకోండి, ప్రేమను వెంటాడండి. ఆ ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు ఎంత గొప్పవో, అసలు దేవుణ్ణి ఎందుకు నమ్మాలో, దేవుడంటే ఎవరో, దేవుడు ఏం చేస్తున్నాడో, దేవుడి ప్రకృతి వెనకుండి ఎన్ని కార్యాలు మనుష్యుల కోసం జరిగిస్తున్నాడో అనే విషయాలు బోధపడతాయి. అప్పుడు మీ హృదయం ఓపెన్ అవుతుంది, మీరు సంపూర్ణ నిశ్చయత గలవారై ముందుకు కొనసాగలుగుతారు. కాబట్టి అలాంటి ధన్యకరమైన స్థితిలో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరికి ఒక చిన్న ప్రకటన చేసి ముగిస్తాను. జనవరి 11 నుండి జనవరి 16 వరకు మనకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలభద్రపురం మెయిన్ రోడ్లో ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జాతీయ అక్షయాహార వితరణ సదస్సు అంటే బైబిల్ సెమినార్ జరగబోతోంది. 6 రోజుల పాటు నాతో పాటు ఇంకా చాలామంది సేవకులు, హోసన్న జాన్వేసిలి గారు, మాథ్యూస్ గారు, అనిల్ కుమార్ గారు, ఇంకా చాలామంది, పాల్సన్ గారు, ఇంకా చాలామంది సేవకులు రాబోతున్నారు. త్వరలో పోస్టర్ రిలీజ్ చేస్తాం. ఇంకా ఇలాంటి లోతైన సత్య సంబంధమైన సంగతులు వినాలనుకుంటే తప్పకుండా ఆ సెమినార్కి హాజరవ్వండి. ఇంక ఇవే ఉన్నాయి, ఇంకా పెద్ద స్క్రీన్ల మీద, ఇంకా చాలా చిన్న స్క్రీను, ఇంకా పెద్ద స్క్రీన్ల మీద ఇంకా చాలా విషయాలు మీకు చూపిస్తూ, రుజువులతో, ఆధారాలతో మాట్లాడుతూ అనేకమైన సంగతులు మీకు నేర్పించబోతున్నాం. కనుక 6 రోజులు వాక్యపు పండగలు జరగబోతున్నాయి. సంక్రాంతి సెలవుల్లో జనవరి 11 నుంచి 16 వరకు ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ పక్కన మెయిన్ రోడ్డు మీద, అనపర్తి దాటిన తర్వాత బలభద్రపురం మీకు తెలుసు, అక్కడ ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఉంటుంది, అక్కడే జరగబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. ఈ ఐఫర్ గార్డ్ పిల్లలందరూ ఆ సభల కొరకు ప్రతి సంవత్సరం కష్టపడతారు, ప్రతి సంవత్సరం శ్రమ పడతారు. మండపేట విద్యార్థులు కానివ్వండి, రాజమండ్రి విద్యార్థులు కానివ్వండి, బలభద్రపురం విద్యార్థులు కానివ్వండి, ఇంకెక్కడెక్కడైతే మా పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టపడతారు, శ్రమ పడతారు, అహర్నిశలు శ్రమించి కష్టపడి ఆ కార్యాన్ని విజయవంతం చేస్తారు. కనుక ప్రార్థించండి, తప్పకుండా హాజరవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధ ప్రభువా, మేము మతాల పేరిట విడిపోయినా, కులాల పేరిట విడిపోయినా, జాతుల పేరిట విడిపోయినా మీ పిల్లలమై ఉన్నాం తండ్రి. మీ పిల్లలంగా మేము కడవరకు నమ్మకస్తులుగా ఒకరినొకరు ప్రేమిస్తూ బ్రతకవలసిన వారమై ఉన్నాం తండ్రి. మీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిలింపచేయండి. మీ సహాయము, సమాధానము బిడ్డలందరికీ దయచేయండి. ఈ సభల నిమిత్తం కష్టపడినటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రెట్టింపు ప్రతిఫలం దయచేయండి. ప్రభా, ఈ సభల్లో కానుకలు సమర్పించిన మీ బిడ్డలను కూడా దీవించండి, వారికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. వ్యాధి బాధల్లో ఉన్న వారిని, శోధనల్లో ఉన్న వారిని విడిపించండి, మీ సహాయం వారికి దయచేయండి. మీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోండి. మీ సత్యవాక్యం వారి హృదయాల్లో ఫలించి విస్తరించి అభివృద్ధి పొందినట్లుగా మీ కృపను తోడుగా ఉంచండి. మీ దయ పాలించండి, మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి. దయగల దేవ, ఈ సభను పూర్తి చేసుకుని మేము పిల్లలందరూ వెళుతుండగా మార్గ మధ్యంలో ఏ అపాయం సంభవించకుండా బిడ్డలందరినీ కాపాడమని, మీ చల్లని కృపలో బిడ్డలందరినీ వర్ధిలింపజేయమని, కొలపొంత కాలనీలో ఉన్న నా తమ్ముళ్ళను, చెల్లెమ్మలను, అక్కలను అందరినీ జ్ఞాపకం, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి, వారు చేస్తున్న పనిపాటల్లో తోడుగా ఉండి శక్తినిచ్చి, మీకు లోబడగలిగే మంచి మనస్సునిచ్చి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.